కేటీ రామారావును నిన్న మాట్లాడుకుంటూ నన్ను పిచ్చోళ్ళని చేసిరు మొత్తం మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి ఇద్దరు కలిసి నన్ను పిచ్చోళ్ళని చేసిరు నేను అసలు నేను పిచ్చోని అయిపోయినా నేను పిచ్చిగా నమ్మేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. సరే ఏదేమైనప్పటికీ కూడా 10 ఏళ్ల పాటు జనాలను మీరు పిచ్చోళ్ళని చేస్తే 100 రోజులలో జనాలు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు. కాలం సమాధానం చెప్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దినదిన గండం నూరేళ్ళ ఆయుస్ లెక్క తయారైపోయింది. ఎలికాటి శంకర్ అన్న మాట్లాడుకుంటా ఇప్పటిదాకా చూసిన ఏంది కవితను ఈ చచ్చిపోయిన పిల్లిని కనుక గోడవతల వేసినట్టు వేసి రావుతలికి మాట్లాడుతా ఉన్నాడు అన్నట్టు. అంటే అంత సింపుల్గా కవిత వ్యవహారం జరిగిపోతా ఉంది తెలంగాణలో. ఇక ఆ కుటుంబం అగమ్య గోచరంగా తయారైపోయింది. ఆ కుటుంబం ఇక గత చరిత్రనే అనేటువంటి మాట చెప్తారు. టీఆర్ఎస్ పార్టీలోంచి దాదాపుగా అందరూ వెళ్ళిపోతా ఉన్నారు, అందరూ దిగిపోతా ఉన్నారు. ఇక పార్టీ మిగిలే పరిస్థితి కనిపిస్తలేదు. అయితే నిన్న మనం సూచన చేసినాం. ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు ఓ సూచన చేసినాం. ఏమని? గతంలో కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చినావు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి నీ దాంట్లో విలీనం చేస్తా అని చెప్పినావు. ఆ మాట తప్పినావు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ దేవత అన్నావు, మళ్ళీ ఆమెను తిట్టినావు. ఇప్పుడు అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న మంది అంతా వెళ్ళిపోయే కంటే ముందు నువ్వే పోయి అమ్మకాల దగ్గర పెట్టి అమ్మ తీసుకో పార్టీ నీదే ఇలా కలిపేస్తున్నా అని చెప్తే ఓడిచిపోయా ఒక్క శితం. ఉన్న జరంత ఇజ్జతన దక్కు మీదికేలేందంటే సరే సోనియా గాంధీని ఎంతో మంది ధిక్కరించిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వస్తే ఆమె అయితే విషయం ఏంటంటే ఆమె దగ్గర నుంచి పోయేటప్పుడు ఆమె తిట్టుకుంటూ పోతారు, కానీ ఆమె నోరు ఒక్క మాట కూడా అనేది తల్లి గుణం సైలెంట్ కూకుంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు వస్తారు కదా, ఆమెకు తెలిసి ఎప్పుడు వస్తారు ఎప్పుడు అంటే. ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి మంచి సదావకాశం ఇది కేసీఆర్. గతంలో మాట తప్పినా కూడా అన్న పని చేసిన గారా అని చెప్పి అనిపిస్తుంది. చూడు, ఆలోచన చేసుకో. నీ అంతలు నువ్వు పోతే గౌరవం ఉంటుంది. అందరు నిన్ను చనిపోయారు అనుకో, ఉన్న గౌరవం కూడా మిగుతుంది. కాబట్టి కేసీఆర్ ఆ దిశగా ఆలోచిస్తే మంచిది. ఆయనకు సలహా ఇది అనుకోవాలి. కేసీఆర్ చెప్పిన ఇస్తారా గాకముందే కుక్కలు చింపిన ఇస్తారా గాకముందుకే ఈ పని చేసుకుంటే మంచిది. రైట్గా ఆ వ్యవహారం అట్లా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో హాట్గా రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో. అంతకంటే ముందు మా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. అటు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎవరెవరు పోతురని లెక్కలు రాసుకునే కాడు ఉంది. అంతే. రారి మార్నింగ్ న్యూస్లోకి వద్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి వడగాళ్లు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ 43 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటన. 17 జిల్లాల్లో 43 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదైపోయిందట. ఏప్రిల్ 1 నుంచి వడగాడులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి, నీడ పట్టుకుండండి. తప్పనిసరి పరిస్థితిలో బయటికి వెళితే ఓ గొడుగో నెత్తి మీద ఇంత తువ్వాలనో ఏదో ఒకటి వేసుకొని పోండి. వీలైనంత ఎక్కువగా బాడీని హీట్ కాకుండా కాపాడుకోండి. ఇంత చల్ల తాగడము, తాగడము, లేకపోతే ఏది మన షర్బత్ తాగడము, అంబలి తాగడము, ఈ లిక్విడ్స్ తీసుకోవాలి ఎక్కువ. ఇవి తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. వడదెబ్బతో చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ కు మళ్లీ నోటీసులు. కాంగ్రెస్ కు ఐటీ శాఖ మరోసారి నోటీసులు ఇచ్చింది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి గాను 1823.08 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇక పెనాల్టీ వడ్డీతో కలిపి ఈ మేరకు మొత్తం డబ్బులు కట్టాలంటూ ఆదేశించిందంట. దీని ఐటీ శాఖ నరేంద్ర మోడీ గారు ఇంత చిల్లర అవసరం లేదండి. ఈ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి నోటీసులు, ఐటీ శాఖ నోటీసులు, భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇయ్యరా? ఎవరికైనా 6,000 కోట్లు తీసుకురు కదా బాండ్ల రూపంలో. అసలు ఈడీ మీదనే ఈడీ కేసు పెట్టాలి, ఐటీ మీదనే ఐటీ కేసు పెట్టాలి మీ మీద. నువ్వు చేసిన అసలు ఈడీ, ఐటీ, సిబిఐ అంటే ఏమైనా ఇజ్జత్ ఉంచినవా నరేంద్ర మోడీ గారు? అసలు ఏమి ఇజ్జత్ లేకుండా చేసినావు. ఏమనంటే నేను ఫకీర్ ఆద్మీని ఇట్లా వెళ్ళిపోతాడు. అన్ని బంద్ చేయి, ఈ ఉద్యమ మాటలు చూసి ఉన్నది. హుందాగుంటే మంచిగా ఉంటుంది. ఏది స్వతంత్ర వ్యవస్థలను తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక సిల్లి గవ్వ లేకుండా ఎలక్షన్లో నీ అంతా నువ్వు కొట్లాడుకొని విజయం సాధించి అదో తెలివా? అదేమన్నా అదా? నువ్వు నిజంగా వీరునివే అయితే, ధీరునివే అయితే అవతలను కూడా నీ అటువంటి సమాన కత్తిచ్చి కొట్లాడాలి.
అటు కేజ్రీవాల్ని తీసుకుపోయి లోపడెత్తివి, ఇటు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇత్తివి, ఇటు ఏది మన విజయన్ బిడ్డకు నోటీసులు పంపుతీవి, డికే శివకుమార్కు నోటీసులేనా? ఏంది నీ తమాషా? అందరు చేతులు కట్టేసి కబడ్డీ ఆట ఆడినట్టు ఉంది నీ కథ. 13 ఏళ్ల తర్వాత వాపసు వస్తున్నా కాంగ్రెస్ లో చేరికపై కేకే. ఎప్పుడు చేరే త్వరలో చెప్తా. కాంగ్రెస్ లో 55 ఏళ్లు పనిచేసిన, నాకు ఎన్నో పదవులు ఇచ్చింది. కాక లాంటి వాళ్ళతో కలిసి తెలంగాణ కోసం కొట్లాడిన, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటే ఆ పార్టీలో చేరి రాష్ట్రం కోసం పోరాడిన. ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పాను, కేసీఆర్ గౌరవం ఇచ్చారు, పార్టీ ఎందుకు ఓడిందో సమీక్షించుకోవాలని వ్యాఖ్య. ఇవాళ కాంగ్రెస్ లోకి విజయలక్ష్మి చేరబోతా ఉంది. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేశవరావు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు. కడియం నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని వ్యాఖ్య. కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మున్షి భేటీ. కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానం. ఇవాళ ఇద్దరు పార్టీలో చేరే ఛాన్స్ ఉంది. శుక్రవారం హైదరాబాద్ లో కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్యను కలిసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అంటూ ఇక్కడ ఈ రెండు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశాలే. ఇక్కడ సరే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పక్కకున్నారు, అధికారాన్ని అనుభవించారు, అన్ని చేసిరు పదవులు. ఈ కడియం శ్రీహరి గారు 100 మాటలని ఉంటాడు, సత్యదాకా టీఆర్ఎస్ లో ఉంటాని. కేశవరావు గారు కూడా నా జీవితం ఇక టీఆర్ఎస్ లో అని. ఇవన్నీ కామన్ గా రాజకీయాల్లో కామన్ డైలాగ్ ఏంటంటే, నేను చస్తే కూడా నా పార్టీ జెండా నా మీద ఉండాలని ఇట్లా చాలా మంది ఉన్నారు చెప్పేటోళ్ళు. ఏదో జెండా ఉంటుంది, ఏదో జెండా అయితే ఉంటుంది మొత్తం మీద. అయితే ఇవన్నీ ఉత్త డైలాగులే. ఏవి రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఈ ఎన్నికల్లోనే పొడి, ఇవన్నీ ఉంటే రాజకీయాలలో తాత్కాలికంగా ప్రజలకు కాన్ఫిడెంట్ అవ్వద్దని చెప్పడం అవసరం కాబట్టి చెప్తా ఉంటారు అన్నట్టు. ఇప్పుడు వాస్తవానికి కూడా ఇప్పుడు కనుక ఈ కేకే గారు లేకపోతే కడియం శ్రీహరి గారు వీళ్ళిద్దరికంటే ముందే కేసీఆర్ పోయి టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నా అంటే ఇది ఎంత పెద్ద ఉపద్రవం అయితే. రైట్ గా బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి మీరంతా పోతే పని కాకపోతే ఉంటది. అయితే దీంట్లో కేసీఆర్ స్వయంకృత అపరాధం కూడా ఉంది. సొంతంగా చేసుకున్నాడు. నువ్వు చేసుకుందే, ఎవడో చేసింది కాదు. నువ్వు గతంలో చేసినటువంటి పెంట ఏదైతే ఉందో, గతంలో వ్యవహరించిన తీరు, అది నీకు మళ్ళీ అదే రూపంలోకి వచ్చింది. ఏది మనం కొమ్మని ఇట్లా కింది గుంస్తాం చూడు, ఇట్స్ పెడితే అంతే స్పీడ్ అట్లే అయింది అన్నట్టు కథ. ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ఇంటర్ ఫలితాలు, ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ వచ్చే నెల 10వ తేదీ వరకు పూర్తి చేసి ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలను రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైట్ గా బీఆర్ఎస్ ఆగం. కడియం కావ్య లేఖతో కలకలం. పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక క్యాడర్ లో అయోమయం. పార్టీని ఇంకెంతమంది వీడిపోతారోనని చర్చ. ఇప్పటికే 5 ఎంపీలు, 1 ఎమ్మెల్యే గుడ్ బై. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి. అదే బాటలో కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్య. బయటపడుతున్న అవినీతి, మసకబారుతున్న ప్రతిష్ట. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలేవి పెద్దగా బయటపడలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక బీఆర్ఎస్ అవినీతి వ్యవహారాలన్నింటినీ తవ్వుతున్నది, ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు వ్యవహారం మరవక ముందే గొర్రెల స్కీమ్లో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా కాక్ బయటపెట్టింది. ఒక చిన్న స్కీమ్లోనే 1000 కోట్లు దోచుకున్న తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతలోనే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కావడం బీఆర్ఎస్ ను కుదిపేసింది. ఇదిలా ఉండగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు సొంత మనుషుల ఫోన్లను కూడా అధికారంలో ఉన్నప్పుడు ట్యాప్ చేసినట్టు, సినిమా వాళ్ళను వ్యాపారస్తులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు విచారణలో తేలుతున్నది. ఈ నేపథ్యంలో తమ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారని బీఆర్ఎస్ లీడర్లు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ ఆగమాగమవుతున్నది. ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నానంటూ కేసీఆర్ కు లేఖ రాయడం, పార్టీ అవినీతి వ్యవహారాలపై ఆమె అందులో ప్రశ్నించడం కలకలం రేపుతున్నది. ఇప్పటికే ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా ఇంకెంతమంది పోతారోనని క్యాడర్లో చర్చ జరుగుతున్నది. కావ్య లెక్కనే మరో 2 ఎంపీ అభ్యర్థులు కూడా పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, బయటపడుతున్న అవినీతి వ్యవహారాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని, దీంతో పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని అభ్యర్థులు భావిస్తున్నట్టు గులాబీ లీడర్లలోనే డిస్కషన్ నడుస్తున్నది. ఒక్కొక్కరుగా గుడ్ బై. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నట్టుగా తాజాగా ప్రకటించారు. ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అదే బాటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్య కూడా
నడవనున్నారు. వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ గతి ఏమవుతుందని బీఆర్ఎస్ కేడర్ ఆందోళనలో ఉన్నది. ఇంకా పార్టీలోనే కొనసాగితే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందనే ఆలోచనలో పడింది. కాగా ఇప్పటికే 5 సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్, పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరగా బీబీ పాటిల్, పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగి కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎంత దారుణానికి వచ్చి పడ్డది చూడండి. అసలు కోలుకునే పరిస్థితులు లేదు బీఆర్ఎస్ పార్టీ. ఎన్ని రకాల అవమానాలు, ఎంత దుర్మార్గం. గ్రాఫ్ వచ్చి అడుక్కుపడ్డది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడ పల్లీలు అమ్ముకుంటూ కూడా ఇక్కడ గిరాయికుండా వెళ్ళిపోయారట. వెళ్ళిపోయారట పల్లీలు, శనగలు అమ్ముకుంటూ కూడా దండగా ఇది ఉండదు. 10 రోజుల నుంచి ఒక్క పల్లి గోయించోడు లేడట. పల్లి గోయించోడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారంటే ఎంత దిగజారిపోయిందో చూడు. ఇక ఎందుకు అట్లా కారణమైందంటే ఇదంట 2019 సీన్ రిపీట్ అయింది. అప్పుడు ఎంపీ ఎన్నికల టైంలో సీఎల్పీని విలీనం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ ప్లాన్. తొలుత ఫిరాయింపులు వద్దనుకున్న రూలింగ్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న కామెంట్లతో రూట్ చేంజ్ అయిపోయిందట. అసలు గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఏమంటుండు కేటీ రామారావు అంటే, రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళుండు 420 హామీలు నెరవేర్చు, ఇదేదో ముందుగానే అంటే వీళ్ళు వెళ్ళే ఉండకపోతుండే. నువ్వు తీటరామన్ లెక్క మా తాన 54 మంది ఉన్నారు బీజేపీ, మేమంతా కలిస్తే ప్రభుత్వం 6 నెలలు కూడా నడవదని పేంకితివి. అట్లా నా బిడ్డ అని ఉన్న వాళ్ళందరూ ఎత్తుకొని పోయా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేవంత్ పార్టీ లేకుండా నీ పార్టీ లేకుండా అయిపోయాయి. ఈ డైలాగు ఈ సో ఏదో ముందుగాలుంటే ఇప్పుడు ఈ పరిస్థితి కేసీఆర్ 2019లో చేసింది ఇదే. మొత్తం సిఎల్పిని తీసుకొచ్చి తన దాంట్లో విలీనం చేసుకోండు. విలీనం చేసుకుంటే మీ అందరికి తెలుసు కదా జరిగిన పరిణామం. సేమ్ 2019లో కేసీఆర్ ఏదైతే సంసారం చేసిండో రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే సంసారం చేస్తుండు. సీన్ రిపీట్ అవుతుంది. అదంతే. ఆయన అది సంసారం అయినప్పుడు ఇవాళ ఇది సంసారం అంతే. రమన్ రైట్ గా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరున్నా చెర్లపల్లి జైలుకే. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. ట్యాపింగ్ తో కేటీఆర్ మంది సంసారాల్లో వేలు పెట్టిండు. ఆయన బరి తెగించి మాట్లాడుతున్నాడు. దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లకు చిప్పకూడే గతి. తప్పుడు పనులు చేసిన అధికారులు ఊచలు లెక్క పెడుతున్నారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఏమి చేయలేదని ఫైర్. వాల్మీకి బోయలకు తగిన స్థానం ఇస్తామని హామీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేను చెప్పిన కదా, ట్యాపింగ్ తో కేటీఆర్ ఎవరన్నారు మంది సంసారాలలో ఏలు పెట్టింటున్నట్టు. అరే రమ్మన్ రాదు భయ్, రమ్మన్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ అత్యవసర అంబోతులా బరితెగించి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొద్దిమంది ఫోన్లు విని ఉండొచ్చు అని అంటున్నారని, వింటే ఏమైతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. దొంగసాటుగా ఫోన్లు విన్నోళ్ళు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినక తప్పదని హెచ్చరించారు. ప్లీజ్ అన్నారా చాలు, మీరు ఆనే ఉండదు. నీలం మధు ముదిరాజు గారు కంగ్రాచులేషన్స్. అప్కమింగ్ మెదక్ ఎంపీ, పార్లమెంట్ సభ్యులుగా ఉండబోతా ఉన్నారు. జర పెట్టాలి డోర్ బెటరీ బరాబర్ ఎంపీగా గెలవబోతున్నాడు నీలం మధు ముదిరాజు భాయ్. మర్యాదపూర్వక బయటికి వచ్చి మార్నింగ్ న్యూస్ కు రాలేదు. రా అంటే వస్తలేడు. నువ్వు రమ్మంటే ఇడికి వస్తలేవు. మరి నేను ఎట్లా వస్తుండొచ్చు అడిగి ప్రచారానికి? ఏంటి సంగతులన్నా? కాంగ్రెస్ పార్టీ మొత్తానికి సరైన గుర్తింపే ఇచ్చింది అనుకోవచ్చుగా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పార్టీ అన్న. సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మన ఖర్గే గారు, ముఖ్యంగా మన రేవంత్ అన్న గారు, దీపాదాస్ మున్షి గారు, మా దామోదర్ రాజనరసింహ గారు, వాళ్ళందరి సహకారంతో మెదక్ జిల్లాలో నా మీద నమ్మకంతో అక్కడ పార్లమెంట్ టికెట్ ఇవ్వడంలో చాలా సంతోషం ఉందన్న. నా నమ్మకాన్ని కూడా మెదక్ జిల్లాలో నేను ఆ గడ్డ మీద నా అంచనా ప్రకారం నువ్వు 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తావు. నా అంచనా ప్రకారం ప్రజలు మెదక్ జిల్లా 2 లక్షలకు తగ్గదు మెజార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే నీకు మంచి పేరుంది, ప్రజలలో ఎప్పుడు ఉండేటువంటి బలమైన సామాజిక వర్గం, మంచి యూత్ ఫాలోయింగ్, అన్ని రకాలుగా నీకు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నువ్వు పెద్ద అసడు. కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లాలో వాస్తవానికి మెదక్ జిల్లాలో కొంత
మొన్నటి అసెంబ్లీ ఫలితాల్లో కొంత ఇబ్బంది జరిగింది. కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎప్పుడైతే ఆహ్వానించిందో మళ్ళీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మెదక్ సీటు ఫస్టే తన ఖాతాలో వేసుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్ నీ దాంట్లోనే ఉంది, హరీష్ రావు సిద్దిపేట నీ దాంట్లోనే ఉంది. దీని సంగతి ఏంది? అన్ని ఉన్నా కానీ మెదక్ జిల్లా ప్రజలు చూస్తున్నా, మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నీలం మధు అనేది ఆయనకు తెలుసు. నీలం మధుకు మనం ఈసారి గుర్తుని తీసుకొచ్చి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇంద్రమ్మ గారు కూడా అక్కడి నుంచే మెదక్ పార్లమెంట్ నుంచే పోటీ చేసి అక్కడ నుంచి భారీ మేరతో గెలిచి ఆ పార్లమెంట్ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరమ్మ గాంధీ కాబట్టి అట్లనే ఈ రోజు ఇందిరమ్మ పాలన ఉంది. 100 రోజులలో చూడొచ్చు మీరు, గడిల పాలన తీసేసి ప్రజల పాలన వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. ప్రజల మొత్తం ఆగమ బీఆర్ఎస్ ఆగమ అవుతుందట, కాంగ్రెస్ ఖాళీగా మనం ఏం చేస్తే తిరిగి అది వస్తుంటది అన్న. అదే జరిగింది కదా, మనం చేసింది అదే పని, నీవు నేర్పిన విద్యగా నీరదశ అన్నట్టుగా. అంతే అన్న. కేసీఆర్ ఇప్పుడు నిజంగా ఏం ఆగమాగం ఉన్నట్టుగా ఆ ఫామ్ హౌస్ లో కూడా ఉండలేడు. రేపు పొద్దుగాల నీకే వస్తుంది అది పరిధి, ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంటది. ఆయన పంటలు ఎండకుండా చూసే బాధ్యత ఇదే. ఆ ఫామ్ హౌస్ ఖచ్చితంగా మెదక్ జిల్లా ప్రజలు కూడా అన్ని చూస్తుంటారు. ఆడ పంటలు ఎండడం కాదు, అవసరం ఉంటే మా రేవంత్ అన్నకి చెప్పి కూడా కాలువ ద్వారా కూడా వాళ్ళ పంటలు కూడా వండియచ్చేటట్టు కూడా విషయం ఏంటంటే ఇప్పుడు సిద్దిపేట ఇంకెక్కడ అర్జెంట్ పని ఉందా? లేదు, కలవడానికి ఏడు కలిసేది లేదు సపరేట్. కానీ నీలం మధు ముదిరాజ్ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ముందే ఒకసారి బీఫామ్ ఇచ్చి కొద్దిగా మళ్ళీ అనివార్య కారణాల వల్ల వెనక్కి తీసుకోవడం జరిగింది. రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే గౌరవాన్ని ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రచారం వ్యవహారం ఎట్లా ఉండబోతుంది? ప్రచారం అంతే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు దామన్న గారు, ఆయన ఆధ్వర్యంలో ఆల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇన్ఛార్జీలు, డిసిసి ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, జెడ్పీటీసీలు అందరూ కూడా సమిష్టిగా, ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది, ఈ 10 ఏళ్లలో మనం పడ్డ స్ట్రగుల్ అంతా కూడా చూసారు. ఈరోజు మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఈ 100 రోజులనే మన పిల్లలు యూత్లు అంటుంటారు 100 రోజుల సినిమా చూపిస్తాడు అని. అట్లా సినిమా చూపించిన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ 100 రోజుల పరిపాలన చూడొచ్చు. ఆల్ కమ్యూనిటీలకు, బీసీలకు, ఎస్సీలకు, అదేవిధంగా మైనార్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేటట్టు ఇంద్రమ్మ. మెజారిటీ ఓట్లు గజ్వేల్ సిద్దిపేటలో వస్తాయంట? ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా. ఎందుకు చెప్తానంటే విషయం ఏంటంటే మీకు తెలుసు కదా ఆయన గురించి. అయితే నాకు తెలిసి హరీష్ రావు గారు ఈసారి బహుశా మెజారిటీ మీకే ఇప్పించేటట్టు చేస్తాడు. ఎందుకంటే అనివార్యంగా మామ చేసిన పొరపాట్లు నేను చేయదలుచుకోలేను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మేము గతంలో మోసం చేసినాం అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంటుంది. అయితే చాలా మందికి తెలియాల్సినటువంటి విషయము, మదన్న నేను ఒక మంచి దోస్తులాగా ఉండే, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండే, అయినప్పటికీ కూడా మేమిద్దరం ఎప్పుడన్నా మాట్లాడుకోవాలన్నా కలుసుకోవాలన్నా ఓ భయము, ఓ కథా కార్ఖానా ఉండేటప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు. సరే, ఆయన లక్కీగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం, మేము ఇద్దరం ఒకే వేదిక మీద ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం. ఒక మంచి నేను వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలతో తక్కువ సోబతుండేది. ఒక మధు, ఆ తర్వాత ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉండేది, గంతే, 2-3 గంతే. అందులో మధుబాయితో కూడా, ఎందుకంటే మరి ఒక మంచి సామాజిక స్పృహతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి. నేను ఒకసారి ట్వీట్ చేసిన, మీకు గుర్తుందో లేదు, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒక చిన్న పాప, నా పేరేంది బిడ్డ అంటే నీలమ్మది అని చెప్తా ఉంది. ఒక చిన్న పాప, బెడ్ మీద ఉన్న పాప ఒక నాయకుడిని పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టే పరిస్థితికి వచ్చిందంటే ఆ పాప హృదయంలోకి ఎంతో చొచ్చుకపోయి ఉండాలి. ఇక్కడ మార్నింగ్ న్యూస్కి వచ్చేటువంటి చాలామంది పిల్లల్ని కూడా వాళ్ళ చదువులు కానీ ఫీజులు కానీ నేను ఒక మాట చెప్తే ఏ ఒక్క రోజు కాదనలే అనేక మంది బిడ్డలకు సాయం చేసిండు. నేను మార్నింగ్ న్యూస్కి రమ్మంటే మాత్రం రాలే. ఇప్పుడు కలుస్తాందుకు వచ్చే బలిమిటికి అంటే మీకు లేకపోతే మేము ముందే చెప్తుంటే కదా ఇవాళ మార్నింగ్ న్యూస్కి నీలం మధు వస్తుందని. ఆడికి వచ్చేదాకా దొడ్లోకి వచ్చేదాకా సపోర్ట్ చేయాలి, వచ్చినాక గుర్తుకొచ్చిన అన్నట్టు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఈ కాంబినేషన్ చూస్తా అని నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే పెట్లుంటే రాజకీయ పరిస్థితులు తెలియకుండే, కానీ ఒకే వేదిక మీద మీ ఇద్దరం ఉన్నందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. నీలం మధు ముదిరాజ్ కోసం నీలం మధు గెలవాలి, గెలిచి తీరాలి, గెలుస్తాడు కూడా. మీరంతా మెదక్ జిల్లాలో ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఈ బిడ్డ ఇంట్లో పండుకునే బిడ్డ కాదు,
రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా 1కి ఫోన్ చేసినా నిమిషంలో మేము ముంగట వాలిపోయేటువంటి వ్యక్తి. సో కాబట్టి నీలం మధు ముదిరాజును ఈసారి ఖచ్చితంగా మెదక్ నుంచి గెలిపించాలి. ఒక్కసారి అన్న ఏమన్నా అనుకో కానీ ఒకసారి పోల్ పెడతా పబ్లిక్ లో పోల్ పెడతా చూద్దాం ఏమంటారు పబ్లిక్ ఒపీనియన్ ఒక్కసారి చూద్దాం. హరీష్ రావు నిద్రపోతాడు. కొంతమంది పోటీ చేస్తారు కూడా ఏదన్నా పార్టీ అన్న పార్టీ పోటీ చేయడానికి వచ్చి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఇంకోటి కూడా అన్న బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చిన ఆయన వ్యక్తి కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉండు ఒక అన్ని రకాలుగా ప్రజలకు గజవేలు కాంగ్రెస్ అన్ని తెలుసు, ఆ ప్రజలకు అన్ని అన్ని తెలుసు. ఉద్యమకారుడు ఒక్కడు కూడా లేడా? అవునన్నా రైట్. ఏదేమైనప్పటికీ అల్టిమేట్ గా నువ్వు కష్టపడన్నా లేకపోతే నీ పరిస్థితి ప్రెసెంట్ పరిస్థితి ఎట్లా ఉందనేది ప్రజలు చెప్తారన్నా. మెదక్ ఎంపీగా ఎవరు గెలిస్తే బెటర్, నీలం మధు ముదిరాజ్, వెంకట్రామరెడ్డి లేదా రఘునందన్ రావు? రైట్, ఓటింగ్ స్టార్ట్. మా ప్రజల ఓటింగ్ చూద్దాం. అంటే మిక్స్డ్ ఒపీనియన్ కూడా ఉంటుంది ఓసారి, ప్రజల నిర్ణయమే అది అవసరం కూడా. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఒక చిన్న పోలు పెడతామంటే భయపడుతున్నారు, పెట్టన్నా చూద్దామని అంటున్నారు. అది కాన్ఫిడెంట్, లీడర్కి ఉండాల్సినటువంటి కాన్ఫిడెంట్. అది వార్డు మెంబర్ నుంచి అన్న, చిన్న వార్డు మెంబర్ నుంచి 1800 1900 నీలం మధు ముదిరాజు కాంగ్రెస్ పార్టీ 2100 ఓట్లు, వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ 2200 2300 2400 ఒక 2500 అయితే ఫస్ట్ ఒక నిమిషంలో 2600 చల్ 2600 ఓట్లు పడ్డాయి ఒక నిమిషంలో. 2700 అనుకో. 2700 మందిలో ఈ ముగ్గురిట్లలో ఎవరిని ఎక్కువగా ఎన్నుకుంటా ఉన్నారంటే నేనైతే నీలం మధు ముదిరాజుకే. రైట్, 177% మంది ప్రజలు నీలం మధు ముదిరాజుకు మద్దతుగా నిలబడ్డారు. నాకు తెలుసు, ఎందుకంటే నీకు అన్యాయం జరిగిందనేది చాలా మంది ప్రజల్లో ఉందన్న. 177% మంది అంటే లైవ్ లో ఎవరికి సాహసం చేయరు, ఫస్ట్ ఈ సాహసాలు ఎవరు చేయరు. కాబట్టి నీలం మధు ముదిరాజ్ 77% మంది ప్రజలు నీలం మధుకు మద్దతుగా నిలబడ్డారు. మొత్తం 100లో 2% మంది వెంకట్రామరెడ్డికి, 22% మంది రఘునందన్ రావుకు. సో మెజారిటీ ప్రజల అభిప్రాయం నీలం మధు వైపే ఉంది. మెదక్ ఎంపీగా నీలం మధు గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు 177% మంది ఉన్నారు. ఏమనుకున్నావు చెప్పు. ప్రజలు అన్ని గమనిస్తారన్న, ఎందుకంటే నాకు అలా అంటే నమ్మకం. నేను పొద్దున్నేసి మెదక్ జిల్లాలో మీరు చూడవచ్చు, పడాన్చేరు నుంచి ప్రతి ప్రజలల్లా కష్టంలో సుఖంలో మా కుటుంబ సభ్యుడు మధు అంటే పలకరింపు, ఒక అన్ని రకాలుగా మర్యాద ఇచ్చే వ్యక్తి, అందరిని కలుపుకోయే వ్యక్తి అనేది ఉందన్న అక్కడ. ఆ మెదక్ జిల్లా ప్రజలు అందరూ కూడా నన్ను దీవిస్తారు, భారీ మెజార్టీతో గెలిపిస్తారు. అందరూ కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నాం, మీకు సేవ చేసే ఆ భాగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. పైగా మీకు ఇన్ఛార్జ్ మంత్రి గారు దామన్ ఉన్నాడు, తర్వాత జగ్గారెడ్డి అని ఉన్నాడు, ఆ తర్వాత మంచి టాప్ హనుమంతన్ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు, అందరు ఉన్నారు. ఇంకో 4 వస్తున్నారు. ఇప్పుడు వద్దన్నా నీకు ఓటేద్దామని వస్తారు. ఇప్పుడు నువ్వు వద్దన్నా కూడా అన్న ఒకసారి ఇట్లా పిలవరాదే, మమ్మల్ని ఫోన్ చేయరాదే, మాకు మేము రామాదే, మేము మంది మాయే అనే పరిస్థితికి వచ్చింది. సో సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థిగా మిమ్మల్ని రంగంలో దించినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎంపీగా గెలవడం మెదక్ జిల్లా ప్రజలకు అవసరం, మీకంటే ఎక్కువ మెదక్ జిల్లా ప్రజలకు అవసరం. కాబట్టి మీరు గెలవాలి, నిలవాలి, మీరు ఒక మంచి గొప్ప నాయకుడిగా ముందుకు పోవాలని భగవంతుడు మీ అందరి బ్లెస్సింగ్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ పని అయిపోయింది, మీ పని ఉందన్న, మీరు హెల్ప్ చేయాలి. మీరు కూడా ఒకసారి క్యాంపెయినింగ్ కూడా రావాలన్న. క్యాంపెయినింగ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత అయితే
నేను టికెట్ కి అప్లై చేసిన ఇక్కడ కుదరదు అన్నాను. ఓకే మంచిది, పని చేయడం నా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఖచ్చితంగా. మీకు రేవంత్ అని అన్ని చూస్తారు కదా. సీఎం గారు ఉన్నారు, ఆయన ఏది చెప్తే మనం అది చేయాలి అంతే. దాంతో అంతకు మిక్కిలి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని, తెలంగాణ ఇచ్చినటువంటి కుటుంబాన్ని నిలబెట్టుకోవాల్సిన మన బాధ్యత ఉంది. ఇక నీలం మధు ముదిరాజ్ గారిని ఇంతకంటే ఎక్కువ మార్నింగ్ న్యూస్ లో ఉంచను. ఎందుకనంటే ఇప్పుడు మీరు అక్కడ కూర్చుంటే మేము ఛాయ్కి మీతో పాటు ఎంటర్ అవుతాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అది ఇక్కడదే రిజల్ట్ వచ్చినట్టుంది నాకు. మెదక్ ఎంపీ రిజల్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. గెలిచినాక మల్లోడి కప్పుతాం. అదా బొకే ఫోటో ఉంటుంది, ఒక ఫోటోది. మా దర్శనం అయితే అన్నే పెడతాను మెదక్లో. మేము మెజార్టీ కాడు ఉన్నాం, నువ్వేం మెజార్టీ అనేది ఇంపార్టెంట్. ఆయన బాధ ఆయన పడుతున్నట్టుగా. ఇప్పుడు నిన్న ఏదో రంగనాయక్ సాగర్ పంచాయతీ వచ్చింది, రకరకాల పంచాయతీలు వచ్చినాయి. అన్నీ వస్తాయి, ఒక్కోటి అంతే. బంతి కొడితే మళ్ళీ వస్తుంది. కబ్జాలు ప్రతి సర్పంచులు ఇప్పుడు గుర్తుపట్టిరా శ్రీశైలంని? తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళ సభలకు పోయి జై తెలంగాణ నినదించినటువంటి కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుల్ శ్రీనివాస్, శ్రీశైలం ఇద్దరు. వీళ్ళిద్దరే గర్జించిన వాళ్ళు. బహుశా మీసాలు మీదికి లేపిన కానీ గుర్తుపట్టట్లేదు మీరు. ముదిరాజు బిడ్డ హరీశ్రావు కోసం వచ్చినవా? ఆంధ్రోళ్ళ సభల మళ్ళా ఆంధ్రోళ్ళ సభలో కొడుకన్నా చాలా ఇబ్బంది. 2013 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు జీతాలు పెరగలేదు అన్న. సీనుకు నాకు సీను నిజామాబాద్ పంపించాను, మీకు తెలుసు. నువ్వు రిజైన్ చేసినావు? రిజైన్ చేసి కంటెస్ట్ చేసినాము. చాలా జనాలలో చాలా వ్యతిరేకతలు అప్పుడు భయపెట్టించారు. సిద్దిపేటలో 40,000 ఓట్లు. ఇప్పుడు సిద్దిపేటల నీలం మధు ముదిరాజుకు మినిమం 30,000 మెజార్టీ పట్టుకోవచ్చు. అందుకే అన్న దగ్గరికి వచ్చిన నేను. సిద్దిపేటలో హరీష్ రావుని ఇప్పుడు ఓడగొట్ట ఎంపీ. ఓకే, అందుకే సపోర్ట్గా వచ్చిన అన్న. రైట్ అన్న. రైట్. ఇది ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా చెర్లపల్లి బొచ్చల ఏది దొంగసాటుగా ఫోన్లు విన్నోళ్ళు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినక తప్పదని హెచ్చరించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గపు ఆలోచన వారిది. వింటే విన్నామంటున్న కేటీఆర్ కు మంది సంసారాల్లో వేలు పెట్టి చూసేందుకు ఏం పని? సిగ్గున్నోడు ఎవడైనా బరి తెగించి ఇలా మాట్లాడతారా ఆయన ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్లో వాల్మీకి బోయలతో సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక్కడ కేటీ రామారావు నాకెందుకో సిమ్టమ్స్ కొడతావుని నిన్ను రేపు ఎల్లుండి ఎత్తుకపోయేటట్టు పోలీసు వాళ్ళు. ఎందుకంటే నీకు నోటీసులు గీటీసులు సర్వ్ అయ్యేటట్టు నువ్వు అంతా పిచ్చి పిచ్చి చేస్తావు. ఇంకా పెద్ద కామెడీకి వచ్చింది. ఇప్పుడు నన్ను పిచ్చోని చేసిపోయారు, నా పక్క పంటే ఉన్నారు ఇద్దరు ఎంపీలు పిచ్చోని చేసి అవతల పడరు. వాళ్ళకి ఆస్కార్ ఇవ్వాలి బిస్కార్ ఇవ్వాలంటా ఉన్నాడు. ఆ పక్కకున్న కాలేయాదే అంటున్నాడు. అరే ఎన్నడన్నా కలిసిన వారు మమ్మల్ని దేకినావే వాళ్ళనే దేక్తి కానంటే అయ్యో అదే పొరపాటు అయిపోయిందని రోల్ వచ్చి మధ్యలతో అంటున్నాడు. పాపం కాలయాదన్న కూడా ఉండడు. కాలయాదన్న కూడా ఉండడు. నువ్వు రాసి పెట్టుకో. మెజారిటీ ఎంపీ సీట్లలో గెలిపించాలి. కాంగ్రెస్ పీసీ మీటింగ్ లో నేతలకు సీఎం దిశానిర్దేశం. ఆర్న తుక్కుగూడ సభను సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చిండు. బెంగళూరుపై కోల్కతా విన్. ఇక బ్యాటింగ్ లో సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్ దంచి కొట్టడంతో ఐపీఎల్ కోల్కతా రెండో విజయాన్ని అందుకుంది. ఈ శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ సాధించింది. రైట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ మిస్యూజ్ కావద్దు. నైపుణ్యం లేని వ్యక్తుల చేతుల్లో ఉంటే ముప్పు. దేశం కూడా నైపుణ్యం ఉన్న వ్యక్తుల్లోనే చేతుల్లోనే ఉంటే బాగుంటది. బిల్ గేట్స్ తో చాయ్ పే చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ తక్కువ ధరకే సర్వైకల్ క్యాన్సర్ టీకా డెవలప్ చేస్తాం, భారతీయ బాలికలందరినీ ఆ మహమ్మారి బారి నుండి కాపాడుతామని వెల్లడి. ఏ డీప్ ఫేక్లతోటి ఇప్పుడు ఇన్స్టాలో తిరుగుతావుని
ఎవడో పోరాడు తిట్టే నేను చెప్పి నరేంద్ర మోడీ గారి ఫేస్ పెట్టి ఈయన తిట్టినట్టుగానే ఉన్నది. అరే ఓ అరే అంటుండు నరేంద్ర మోడీ గారు ఇది ఎక్కడ అంటే అలా మార్ఫింగ్ చేసి చాలా డేంజర్ ఉన్నది. ఏది నిజమో ఏది అబద్ధమో నేను ఎప్పుడు నోరు తెరవనా మాట్లాడానా నాదేస్తురేం రాబోయే అని ఆయన పరిశాన్ అవుతున్నాడు. 64.75 లక్షల మంది రైతులకు 5,575 కోట్లు ఇచ్చినాం. రైతు బంధుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం బట్టి కేటీఆర్ ఏం చదువుకున్నావు ఏం భాషనిది రాజకీయ వ్యక్తిగత స్వార్థం కోసం ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఫైర్. సో మొత్తానికి 64.75 లక్షల మంది రైతులకు 5,575 కోట్లు ఇచ్చినాం. రైతు బంధుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. బీఆర్ఎస్ ఇంకొక 4 రోజులు చేస్తారు. ఆఖరికి ఎవడు మిగిలిన జిందాబాద్ వచ్చాడు. బీఆర్ఎస్ ఉండదు కదా. ఇక నన్ను పిచ్చోని చేసిరు. నువ్వు ఆల్రెడీ పిచ్చోనివిగా తమ్మి. కష్టకాలంలో పార్టీని వదిలేసిపోతున్నారు కేటీఆర్. రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఆస్కార్ నటులు నన్ను పిచ్చోని చేసిరని కేటీఆర్ అంటున్నాడు. ఇదొక్క పోల్ పెట్టాను ఎందుకైనా మంచిది. రావని పిచ్చోని చేసిరట. అహంకారం ఉంటే గట్లే. అహంకారం తమ్మి నీ అహంకారం జరంత అహంకారం కలిస్తేవా. ఇప్పుడు కాలయాదననే కలవలేదంట చూడు. ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యేని ఆయన కూడా కలవలేదంటే చూసుకో నీ అహంకారం ఎట్లున్నదో. రైట్ గా మెదక్ ఎంపీగా ఎవరు గెలిస్తే బెటర్ అంటే నీలం మధు ముదిరాజ్ గెలిస్తే బెటర్ అని చెప్పి 100% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక కేటీ రామారావు ఏమంటుండంటే నన్ను పిచ్చోని చేసిరంటుండు. అయితే నువ్వు తప్పించుకోవడానికి మాట మాట్లాడుతున్నావు అయింది కేటీఆర్. నువ్వు వాళ్ళ ఏడపాసి కట్టావు. ఇంకా పట్నం మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి వాళ్ళని ఏడపాసి కట్టినావు నువ్వు. ఇంకా నా సొంత పార్టీ వాళ్ళే నన్ను పిచ్చోన్ని చేశారని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. కేటీఆర్ నిజంగానే పిచ్చివాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ చాలా మంచివాడు అనుకునే వాళ్ళు ఇక్కడ దంచుకోరిగా. రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఆస్కార్ నటులు కవితను ఈడీ అరెస్ట్ చేస్తుంటే నవ్వుకుంటూ కండువాగా అప్పుకున్నారు. కాంగ్రెస్ ను తిట్టి అందులోకే వెళ్లారని ఫైర్. కేకే కడియం పార్టీ మార్పు పైన అసహనం. కాంగ్రెస్ పాలన చూసి ఆ పార్టీకి ఓటేసిన ప్రజలు తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉంటున్నారని వ్యాఖ్యాగో. కాంగ్రెస్ పాలన చూసి ఆ పార్టీకి ఓటేసిన ప్రజలు తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ప్రజలు దొంగలట. పిచ్చోడే కేటీఆర్ మాకు టైం ఇయ్యలే గాని రంజిత్ రెడ్డికి ఇచ్చిండు ఎమ్మెల్యే కాలేయాదే సభలే. అయితే ఏమంటుండే ఇక్కడ కవితను వీడి అరెస్ట్ చేస్తుంటే నవ్వుకుంటా కండువాలుగా ఎంత పని అయిపోయి అట్టిట్లనన్నా అవి వేసింది ఏంది. ఫోన్ ట్యాపింగ్ లో టెలిగ్రాఫ్ యాక్ట్ దేశంలోనే మొదటిసారి ఐటీఐ కింద కేసు నమోదు. చెంచల్గూడ జైలుకు రాధాకిషన్ రావు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్. 5 రోజుల కస్టడీకి భుజంగరావు తిరుపతి అన్న. త్వరలో మరికొందరు పోలీసు అధికారులు అరెస్ట్. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఐటీఏను ఈ కేసులో చేరుస్తూ నాంపల్లి కోర్టులో స్పెషల్ టీం పోలీసులు మెమో దాఖలు చేశారు. దీంతో పాటు మరికొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు. అమ్మాయి మీరెల్లరిగా మీరు వెళ్ళే సూచనలే కనిపిస్తలేవు ఇప్పట్ల. మీరు ఎల్లరూ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. నన్ను పిచ్చోని చేయాలని చూస్తున్నారంటే నువ్వు పిచ్చోని నేను పిచ్చోని అయిపోయినా తప్పించుకుందాం అనుకున్నావు. లేదు నువ్వు ఆరోగ్యవంతునివే. మాట చెప్పొద్దు. నువ్వు చెక్ చేసి నువ్వు మంచోనివే నిర్ధారి. కేసీఆర్ మెగా కృష్ణారెడ్డిలపై మనీ లాండరింగ్ కేసు పెట్టాలి. కాళేశ్వరం కమిషన్లే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు చేరినాయి. వాళ్ళిద్దరిపై ఈడీ కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలి. వివేక్ వెంకటస్వామి మందమరి చెన్నూరులో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి పర్యటన చేశారు. ఇక్కడ కేసీఆర్ మెగా కృష్ణారెడ్డిపై మనీ లాండరింగ్ కేసు పెట్టాలని చెప్పి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అలాగే పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ మెగా కృష్ణ మనీ లాండరింగ్ కాదు, వీళ్ళ మీద అవి చిన్న కేసులు అయితే ఎన్ని రకాల కేసులు పెట్టాల్సి వస్తుందో పెట్టదలుచుకుంటే మొత్తం భారత శిక్షా స్మృతిలో ఉన్న అన్ని సంఖ్యలో అన్ని కేసులు పెట్టవచ్చు. గ్రంథం తెప్పించుకొని కేసీఆర్ మీద పెట్టవచ్చు అన్ని. ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం.
ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూస్తే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఎలా ఆదేశించగలం, ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని ఓటర్ కోరవచ్చా, అనర్హతపై స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చా అనే అంశంపై ఒక్క తీర్పైనా ఉందా, పిటిషనర్కు హైకోర్టు ప్రశ్న, విచారణ 1 వాయిదా. నేను చెప్తలేనా, కోర్టు పోయి గడ్డం ప్రసాదన్న కోర్టులో పడ్డది, అవి బంతి పోయి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగాలనా వద్దా అనేది స్పీకర్ నిర్ణయిస్తాడు. స్పీకర్ నిర్ణయిస్తాడు. కాబట్టి ఇక అన్ని కేటీఆర్కు తెలుసు, అందరికి తెలుసు స్పీకర్కు ఉన్న పవర్స్. ఇక మీదికి ఏదో దానం నాగేందర్ పదవి పోతుందనో అదో ఇదో అని చెప్తా ఉన్నారు, కానీ ఏం పోదు. ఏం అన్ను పోతే గీత మొత్తం మీ బీఆర్ఎస్ ఎల్పీ పోయి అందులో ఉంటది, అంతే. టీఆర్ఎస్ పార్టీ పోయి అందులో ఉంటది. ఇక నన్ను పిచ్చోని చేశారు. ఫోటో కూడా కరెక్ట్ పెట్టారు చూడు, అవుగా కావాలనే పెట్టారు. పిచ్చోని నన్ను పిచ్చోని చేశారు. రంజిత్ మహేందర్ రెడ్డి ఆస్కార్ స్థాయి నటులు పార్టీ మారబోమని నా ముందే లొల్లి పెట్టుకున్నారు. కట్ చేస్తే 15 రోజుల్లోనే ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. పట్నం వెన్నుపోటు వల్లే తాండూరులో ఓడిపోయాం. కేకే కడియం కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు. పార్టీ మారుతున్న ద్రోవులకు ప్రజలే బుద్ధి చెప్తారు. వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ రానియం. వచ్చేటోడేవాడు మళ్ళా. నువ్వు కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు రారు. కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. 13న చేవెళ్లలో కేసీఆర్ సభను జయప్రదం చేద్దాం. బీజేపీని ఆపే బలం స్థానిక పార్టీలకే ఉంది అని చెప్పి కేటీఆర్. పార్టీని వీడుతున్నది దొంగలు ద్రోగులే, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరు కొనలేరని చెప్పి హరీష్ రావు అంటా ఉంటే, ఇగో చెవెళ్ల లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్, సబిత, కాసాని జ్ఞానేశ్వర్ ఇగో పిచ్చర్ లెక్కన పెట్టాను. రావుగా ఇట్లా అంటాడు. కాంగ్రెస్ లోకి నేను పోతలేనంటే నేను పోతలేనని, నేను మంచోన్నంటే నేను మంచోనని పరిగి సభలో పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి నా ముందే లొల్లి పెట్టుకున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీతల కన్నా ఎక్కువగా నటించారు. ఇద్దరు కలిసి నన్ను పిచ్చోలు చేసిరు. నేను కూడా వాళ్ళ మాటలు నమ్మా. ఇక చెవెళ్ల సీటు గెలిచినామని అనుకున్నా, కానీ సీన్ కట్ చేస్తే 15 రోజుల వ్యవధిలో కాంగ్రెస్ లో చేరి ఒకరు మల్కాజ్గిరి మరొకరు చెవెళ్ల సీటు తెచ్చుకున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన కొందరు చక్రధర్ గౌడ్ వచ్చిండు. మెదక్ నేతలంతా వచ్చేస్తుంటారు. ఏంటి అవి పెట్టు. నమస్కారం. రాధాకిషన్ రావు పాప ముట్టే పోతుందా అన్నది ఇవన్నీ అయ్యేనా? హరీష్ రావు పాపాలా ఇవన్నీ? ఈ ఏడైతే ఇంత బాగా లేట్ గా చూపించాలి కదా, ఇది ఉన్నాయి జస్ట్ ఇట్లా చూపించండి. ఇంకా షానునే అన్న మోసానికి బరువై తీసుకురానికి. మాయలపాకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టుగా హరీష్ రావు నిన్న మొత్తం బట్టబయలు చేసినాం అన్న. నేను ఏ పాపం తెలియదు అంటాడు, కానీ మంచోడే అంటగా అన్న. నిన్న రంగనాయక సాగర్ది తీయడానికి చాలా కష్టపడ్డాం, సైలెంట్గా చేసినాం. దాన్ని అంటే ఏంటంటే ఎంట్రీగా దొరికితే కొండలాగే బాపతి మమ్మల్ని ఎక్కడ ఆగం చేస్తాడేమో అని పిన్ టు పిన్ ఇప్పుడు హరీష్ రావుకి సవాల్ ఇస్తున్నామన్న. సుప్రీంకోర్టు కాదు, ఎక్కడికంటే అక్కడికి. ఒకవేళ రంగనాయక సాగర్లో నువ్వు కబ్జా పెట్టలేదంటే మేము దేనికంటే దానికి ఒప్పుకుంటాం. బహిర్గతంగా చెప్తున్నాం. ఈ కొంతమంది అంటారు కదా, మా అన్న మీద దుమ్ము చల్లుతారు, మాకేం పని లేదు, అన్నలేదు గిన్నలేదు, అన్న పని అయిపోయింది. అన్న హరీష్ రావు పెద్ద చీటర్ అని నేను ఎప్పుడో చెప్పిన. మొత్తం అందరు మంత్రుల కంటే పెద్ద చీటర్ అని చెప్పిన. నేను ఆధారాలతో సహా ప్లే చేస్తుంటే కేబుల్ కడియేపించిన ఆడ సిద్దిపేట చుట్టుపక్కల మొత్తం మెయింటెనెన్స్ పేరుతోటి టీవీ రాకుండా అయ్యేదేముంది అంటున్నా. గాలి వీడిస్తే కడుపు నిండుతుందా? తింటేనే నిండుతుంది. అది ఎట్లా పోవన్నా అట్లా పోతుంది. ఇప్పుడు గాంధీ తాత బొమ్మకు సప్లై వదిలేస్తే ఎవరు చూడు, దాని మీద బట్ట కప్పితేనే అందరు చూస్తారు. ఇలా కేబుల్ ఎందుకు కట్ చేసిరు, ఎందుకు రాలే ఛానల్ అంటే అందరూ చూస్తారు అన్నట్టు. హరీష్ రావు భాగవతాలు ఇంక ఇవే కాదు, చాలా ఉన్నాయి. నీకు తెలియదేమో చక్రి, నువ్వు మొత్తం అన్ని నిక్కాలు బయటికి అన్ని తీసేసి పురాణికలకే ఇవాళ మిమ్మల్ని ఇవ్వడు కొనే అనేటోడు లేడు, మిమ్మల్ని కోన్ హే అనేటోడు లేడు. అంటే బెదిరింపు కాల్స్ కూడా ఆయనకు వచ్చినాయన్న. ఆయన అడ్వకేట్ రవీందర్. ఎవరు బెదిరిస్తారు బాయ్సాబ్ నిన్ను? హరీష్ రావు మనుషులు అని చెప్పేసి ఫోన్ చేసి కొంతమంది అనౌన్స్ నంబర్లకి రమ్మను. మీ మనసులో అయితే చెప్పిన అట్లనే చెప్పిన. నేను భయపడలేదు. సరే ఏది ఉన్నా నేను ఎడికి రమ్మంటే నేనే వస్తా, లేకపోతే మీరు రండి, నేనైతే ఇక్కడనే లోకల్నే ఉంటా, ఇబ్బంది ఏం లేదని చెప్పిన. లేదు మీరు దారిలో పోతుంటే జాగ్రత్త, లారీలు ఉంటాయి తోపన. మరి వాళ్ళు ఎట్లా పోతారట? లారీలు ఉంటాయి, వ్యాన్లు ఉంటాయి, డీసీఎంలు ఉంటాయి అని చెప్పేసి కొంచెం హరీష్ రావు వీళ్ళకి ఏమన్నా అయితే నువ్వు నీ
నీవే నువ్వే బాధ్యునివిగా. నువ్వు ఏమను ఇంకా ఈ దొంగ కథలు పనిచేయ హరీష్ రావు ఎన్ని రోజులు చేస్తావా ఈ లపంగా ఇవాళ కూడా అన్న మా ఆఫీస్ చుట్టూ రెక్కి కొడతాడు సిద్దిపేట. మేము పోలీసులకి చెప్దాం అనుకుంటున్నాం ఏంటంటే మేము ఆయన మీద కక్షతోటి ఏం చేయట్లేదు. మీరు మా కుటుంబం మీదకి వచ్చా మేము ఏం ఆడలేదు. కానీ రంగనాయక్ సాగర్కి జాగలు ఇచ్చిన వాళ్ళంతా పేదవాళ్ళు. 13 లక్షలు రావాల్సింది 6,50,000 పెన్సిల్ తోటి రాసి రిజిస్ట్రేషన్ చేసిరన్న. తర్వాత మలిపి వాళ్ళకి నచ్చిందని తీసుకున్నారు. ఇంత దుర్మార్గం, రైతులు అరగోస పడుతురు అని 2 ఏళ్ల నుంచి మేము కొట్లాడుతుంటే జైల్లోకి పంపినా మేము పంపితే మీరు ఆగిరానా మేము ఆగలేదు. కానీ ఇలా చంపుతామనే కాడికి వచ్చారు. కానీ ఒక్కటి ప్రభుత్వానికి మీ ద్వారా ఒకటి విన్నపం ఏంటంటే రంగనాయక్ సాగర్ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తే మన ప్రభుత్వం పైన రైతులకి ఇది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనం. ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాలి. ఇవాళ ఒక తీన్మార్ న్యూస్ కానీ ఇంకా కొన్ని ఛానళ్ళు కానీ 1-2 ఛానళ్ళు తప్ప హరీష్ రావుని బహిర్గతంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతారు. ఇలా సిద్దిపేటలో ఒక్క పేపర్ కూడా రాయలే అన్నంత పెద్ద రంగనాయక్ సాగర్ లో దాదాపు 3,000 కుటుంబాలు ఆగమైనాయి. 2,000-3,000 కుటుంబాలు ఆగమైతే పేరుతోటి భూమి తీసుకొని ఆయన రిజిస్టర్ చేసుకున్నారన్న. గుంటల కొద్ది భూమి ఆడోగుంట లేపేస్తాడు. ఒకే దగ్గర ఎకరాలు లేవాడితే తెలుస్తుందని చిన్నగా తీసి అన్ని ఒక దగ్గర వేస్తాడు, క్లబ్ చేస్తాడు. ఈ ఖచ్చితంగా రైతు ప్రభుత్వం అని తెలవాలంటే ఈ మాలాంటి కొట్లాడేటోళ్ళకి హరీష్ రావు గారు జర్ర ఎక్కువనే చేసిండ్లే. జర్రేంది మామూలు విపరీతమైన అరాచకం ఉండే. కానీ సిద్దిపేటలో కథం చేయరబ్బా, ఓడగొట్టరు రాజకీయంగా సమాజ్ చేస్తే తప్ప. అంటే మొన్నటి ఎలక్షన్ లో కూడా మనం నిలబడితే అభ్యర్థిగా నేను నిలబడ్డాను. 17,000 ఓట్లు చూపించారు. కానీ పోలైన ఓట్లు వేరే. ఎలక్షన్ పిటిషన్ వేసిన మొన్న 28 తారీఖు ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. ఎలక్షన్ అంటే కోర్టు స్వీకరించింది. ఈయన పెట్టిన కేసు ఓకే తీసుకుంటున్నామని. ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ పోతున్నా కదా, అట్లా కూడా వారాలు ఎండిపోతున్నాయని చెప్పేసి నీళ్లు వదలని చెప్పేసి రైతులందరూ పోయి అడిగితే 16 మంది మీద కేసులు చేపించిండు. వాటర్ ఇవని అడిగితే మీరేం చెప్తారా కేసులు హరీష్ రావు మీద? పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఎవరు తీసుకోడు? ఇప్పుడు కాబట్టి నడుస్తుంది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నడిచిందన్న. అడ్వకేట్ అశోక్ అని ఉంటాడు. రైతులు నీళ్ళ గురించి అడిగితే వాళ్ళందరి మీద అలా నేను ఏటు ఉన్నా. ఇలా మేము ముగ్గురం ఏదో ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మేము బయటకు రాగలుగుతున్నాం. కానీ అప్పటి నుంచి కొట్లాడుతున్నా కూడా బయటకు రాలి మా వాయిస్. అన్న మల్లన్న సాగర్ పక్కకి జాగలు ఇచ్చినోనికి నీళ్ళు వస్తలు, జాగలు ఇచ్చిన వాళ్ళకి నీళ్ళు వస్తలు. అది నీళ్ళ కథ కాదు. పొలాలకు నీళ్ళు అడిగితే కేసు పెట్టినోడు ఇప్పుడు పొలాలకు నీళ్ళు ఎట్లా అడుగుతావు? నువ్వు ఎట్లా అడుగుతున్నావు? 100 ఎకరాలు ఇప్పుడు. కానీ నువ్వెట్లా అడిగారు అని ఒక విషయం చెప్తా. 1000 ఎకరాలు అక్వేషన్ చేశారు కదా, ఒక 400 మీటర్ల లైన్ తీయాలి హరీష్ రావు. అది తీయకపోవడం వల్ల రైతులకు నీళ్ళు వస్తలేవు. ఇలా పోయి అడిగితే ఏమంటున్నాడు నాన్న, మీరు కూడా రారు డేట్ చెప్పి ధర్నా చేద్దాం. మీరు నేను అంటే సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నా. 4-5 ఏళ్ళకు ఆయనకు శాతకాలి కానీ ఇప్పుడు ధర్నా చేద్దాం రారంటున్నాడు. ఫస్ట్ ఆయన ఇంట్లోకి గుంజుకొచ్చి ఆ రంగనాయక్ సార్ కట్ట మీద కూర్చుండబెట్టి అప్పుడు అడుగురు సిద్దిపేట జనం అంతా. మా పిల్లలు ఏడ చదువుతారు స్కూల్ అని ఎంక్వైరీ చేపిస్తాను. నా పిల్లలు అంటే మా చుట్టపైనే ఫోన్ చేసి ఎడదవుతున్న బిడ్డ ఎన్నడలేంది నీ కొడుకు ఎడదవుతున్న బిడ్డ అందరు మంచి కూడా అని ఎంక్వైరీ చేస్తుండు. ఎందుకే పాప అందరికి ఇట్లా ఇదే ఈ అల్పేం బంద్ చేసుకో హరీష్ రావు, ఈ అల్పేం బంద్ చేసుకో. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నా చుట్టూ వ్యవస్థ తొక్కి పండబెట్టి పేగులు తీస్తారు జనం. ఇప్పుడు అర్థమైందా? ఓర్చుకునే కాడి కోరుసుకున్నారు. ఇలా పిల్లలు ఏడ చదివితే నీకెందుక? నీ పిల్లగాలు ఏడ చదువుతురా? ఉండదా? నీకుండదా? అధికారం ఉందని విర్రవీగినావు కదా, ఇంతమందిని తొక్కినావు కదా, ఇంత పోలీసు వాళ్ళని పెట్టి అక్రమ కేసులు పెట్టించి లోపటేసినావు కదా. హరీష్ రావు గుర్తుపెట్టుకో, సిద్దిపేటలో నీ మామ సామ్రాజ్యమే కుప్పగూలింది. సిద్దిపేటలో నువ్వు లెక్క కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇది చేస్తా అది చేస్తా అని అనుకుంటున్నావు. నాకు తెలియదా నా చుట్టూ ఏమనేవన్నీ పెట్టేదో, నువ్వు ఎట్లా ఎంక్వైరీ చేసేదో. నేను పిచ్చోని అనుకున్నావు, నేను నీ పనిలో ఉండేది. వాళ్ళ ప్రభుత్వంలోన మా విలేజ్లోనే అతను వాళ్ళు ఆంధ్ర అతను వాళ్ళ పనిచేస్తున్న గోదాంలలో ఒకే శివానికి 3 రకాలుగా పంచనామాలు చేసి అటెస్టెడ్ చేసి ఇచ్చిండు అప్పుడు ఎస్ఐ. ఇంకా 3 రకాల పంచనామాలు చేసిండు. మళ్ళీ ఇలా ఎఫ్ఐఆర్లో చేంజ్ ఉంటుంది.
ఎఫ్ఐఆర్ ఒకటైతుంది, పంచనామాలనేమో క్రైమ్ నెంబర్ వేరే వేస్తారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్రైమ్ నెంబర్ వేరే ఉంటుంది, అసలు సంబంధం ఉండదు. ఒక మామూలు మనిషి నిజంగా నార్మల్ డెత్ అయితే ఇన్ని రకాలుగా చేయాల్సిన అవసరం లేదు కదా, ఇన్ని రకాలుగా క్రియేట్ చేశారు, వాళ్ళే సంతకాలు పెట్టించేసారు. అంటే ఆ డెత్ ఎట్లయింది అనేది మీరు ఊహించాలి. రేపు మా డెత్ కూడా అట్లయితుంది. జనం గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకాల హరీష్ రావు ఉంటాడా సస్పెక్టెడ్. ఇది నేను బయట తీసుకొస్తా అని చెప్పేసి మా విలేజ్కి వచ్చినాడు, నన్ను 24 hours ముందు బైండ్ ఓవర్ చేసి వేరే పొజిషన్ నుంచి మా ఊరికి వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు శిలాపలకాలు. ఒక ఉప సర్పంచ్ గా నేను ఉంటే నేను ఉండంగా బతుకు హరీష్ రావు, గిదిని బతుకు. ఇక్కడ ఒకరిని మర్డర్ చేయించినట్టు హరీష్ రావు. దీని మీద ఎంక్వైరీ జరగాలని పిటిషన్ అయ్యేది. వాళ్ళ బాధితులను తీసుకుపోయి దీని మీద ఎంక్వైరీ జరగాలని పిటిషన్ అయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అనేటువంటి వ్యక్తి జైల్లో ఉండాల్సిన వ్యక్తి, జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి హరీష్ రావు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇతనంత చీటరు, ఇతనంత బేకార్ గాడి ఇంకోటి ఉండడు, మామను మించినోడు. ఇగో ఫోన్ ట్యాపింగ్ లో 100% ఉంటాడు. ఏం కాదు, పెద్ద అరాచకం. ఇగో ఈ మర్డర్ కేసులో హరీష్ రావు పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే నేను ఎక్కడ చట్టబద్ధంగా వాళ్ళకి దొరుకుతలేని వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళని అని చెప్పేసి బయటకు వస్తాయని చెప్పేసి 3 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు 38 కానిస్టేబుల్ రాత్రి 11 గంటలకి, ఇలా నేను పెళ్లి అయితే రేపు నైట్ మా కుటుంబం మీద దాడి చేసి తలుపులు వలగొట్టి మరీ ఎత్తుకపోయిన సందర్భం. ఏం బతుకు హరీష్ రావు నీది, నీ అరాచకం ఇంత కాదు, ఇంకా చాలా ఉంది నీ అరాచకం. తలుపులు వలగొట్టి వీడియో ఉన్నదన్న, వద్దులే. తర్వాత అన్న ఇది అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ఓకే చిక్రి నేను ఇప్పుడు మీ తరఫున ఒకటైతే చెప్పండి. ఖచ్చితంగా రంగనాయక సాగర్ పైన ఎంక్వైరీ అయితే చేపిమనండి అన్న. చేపిస్తే అక్కడ రైతులకి నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు కదా అన్న, మీ వాయిస్ గట్టి అవుతుంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు చక్రి, గుర్తుపెట్టుకో. జైల్లో డిటెన్షన్ జైల్లో కూర్చొని జైలు కూడు తినొచ్చి వచ్చిన వాళ్ళం, అర్థమైందా? మనకు జైలు కొత్త కాదు, బెయిల్ కొత్త కాదు, నీకే కొత్త హరీష్ రావు, గుర్తుపెట్టుకో. ఓకే, జైల్లో జైల్లో ఉండే కొంతమంది పోలీసులు కూడా ఇప్పుడు పోయిన వాళ్ళకి అంటే రాచమర్యాదలు చేసే పరిస్థితి. రాచమర్యాదలు బంద్ చేయి, ఇప్పుడున్న మర్యాదలు లేవు, గిర్యాదలు లేవు. ఇప్పుడున్న పాత గతంలో సూపరింటెండెంట్ చూసిన పేర్లు చెప్ప ఎందుకు గానీ నాకు డైరెక్ట్ చెప్పిండు, నిన్ను హరీష్ రావు టార్చర్ పెట్టమన్నాడు కానీ నాకు నిన్ను చూస్తే పెట్టబుద్దయట్లేదు అని ఒక వ్యక్తి చెప్పిండు. అంటే మేము హరీష్ రావు మనుషులమని ఇండైరెక్ట్ గా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇప్పుడు వెళ్ళే హరీష్ రావు అనేటువంటి దొంగ పక్కా అరెస్ట్ కావాల్సిందే. నేను దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ఇంటికి కూడా బీకలేడేవాడు. ఈ రాష్ట్రము, ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, ప్రజల తరఫున నిలబడే వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఎక్కడెక్కడ ఏం అరాచకాలు చేసిలో హరీష్ రావు క్యూ న్యూస్ వెల్కమ్ చేస్తూ ఉంది. రండి హరీష్ రావు బాధితులారా, ఎవరెవరు ఉన్నారో రండి, ఈ లెక్క తేల్చండి. ఈ రాబోతున్నటువంటి ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ రావును రాజకీయంగా ఖతం చేసే బాధ్యత నీదే. అక్కడ ఉన్నటువంటి అన్న స్థానిక సమస్యలన్నిటి మీద అయితే పేపర్ లెవెల్ రాష్ట్రాన్ని నేను యుధిష్ఠిర వార్త అని మన యూట్యూబ్ ఛానల్, అక్కడ లోకల్ వార్తలన్నీ తీసుకు సేకరిస్తే ఈయన మీద 4 కేసులు చెప్పించిండు. ఎస్సీ అట్రాసిటీ చేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ ఆయన ఏం చేస్తాడంటే కుటుంబంలో ఫస్ట్ మహిళలతోటి ఇబ్బంది పెడతాడు, మహిళలతోటి మానసికంగా గురి చేస్తాడు కుటుంబాన్ని, తర్వాత ఆర్థికంగా దొక్కేస్తాడు, మానసికంగా ఆర్థికంగా దొక్కేసినాక ఇక అతను బజార్ని వేసేస్తాడు. ఇక వాడికి ఎదగదు, రాజకీయంగా లీడర్ కాదు, నువ్వు వాడికి మొత్తం రోడ్డు మీద పిచ్చోడు ఆ రకంగా చేస్తాడు. ఎగ్జాంపుల్ నేనే, మీరు ఎప్పుడే చెప్పారు ఆడితో పెట్టుకోవద్దు, ఎంత నక్కజిత్తులో మీరు చెప్పారు నాకు 1 year బ్యాక్. నేను ఎప్పుడో చెప్పిన. అయితే ఏం చేస్తాడంటే నేను మార్నింగ్ న్యూస్లో లేననుకో, ఎక్కడున్నా కనుక్కుంటాను, ఫోన్ చేయిస్తాడు అన్నట్టు. అవతలోడు రికార్డ్ చేస్తుంటాడు, అది నాకు తెలుసు. నేనేం చేస్తా అంటే నేను అది చెప్పకుండా అవతలోడు ఏడున్నాడు ఏం చేస్తుండో కనుక్కొని నేను రాంగ్ చెప్తుంటే వానికి ఎప్పుడు అవతలోనికి ఎప్పుడు కూడా నేను ఎందుకంటే ఆ ఫోను హరీష్ రావు ఫోనే అది. అంటే
ఆయన తరఫున వచ్చినటువంటి ఫోన్ అనేది నాకు ఎరక, అది నాకు అర్థమైతేనే ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పసిగడతానట్టు. మీకు లేట్ అయింది, నేనేం ముందుగా పసిగట్టినా. పోయిన 4-5 ఏళ్ళ నుంచి ఫోన్ మాట్లాడడానికి భయమేనా? వాట్సాప్ కాల్ లేకపోతే డైరెక్ట్ కాల్స్ తప్పితే డైరెక్ట్ ఫోన్ మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండే. సిద్దిపేట కొంత ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు ఓకే ఉందన్న, కొంత ఆయన కాలంలో కొంతమంది కృతజ్ఞతలు అంటే దొంగకు కూడా కృతజ్ఞత చూపించే బ్యాచ్ అవుట్ ఉంటుంది. అలా కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే ఈయనకి ఇంకా కృతజ్ఞతగా ఉన్నారు. అంటే రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ అన్న ఫోటో లేదు, అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నేనంటే కొత్తగా వచ్చి తీసుకపోయి పెట్టు చెప్పేసిన, ఖచ్చితంగా నువ్వు పెడతావా నన్ను పెట్టుకుంటావా అని చెప్పేసిన, తీసుకపోయి పెట్టు, ఏం కాదు. సిద్దిపేట ప్రజలు కూడా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఆయన తీయగా నవ్వగానే మన కడుపులు నిండాయి. మోసం నవ్వే, అది విషము, విషం అది నీళ్ళలో కలిపిన విషమే, పాలలో కలిపిన విషమే, సిద్దిపేటలో కలిపి విషమే అది. అందుకోసమే సిద్దిపేట విముక్తి కావాలి. చెట్టు మీరు కొంచెం కూర్చోండి, మీతో స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది. తీర్థయాత్ర ముగిసింది, సొంత పార్టీకి వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. సోనియాకు మాటిచ్చి కేసీఆర్ పార్టీని విలీనం చేయలే కేకే. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మదన్ రెడ్డి, ఆయన వెంటే ఎలక్షన్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిక ఖాయం. తీర్థయాత్ర ముగిసిపోయింది, మళ్ళీ నా ఇంటికి నేను పోతున్నా అంటుడు ఎవరు? కేకే. ఎంత సింపుల్ గా. కడియంజీ కాంగ్రెస్ లోకి రండి, శ్రీహరి కావ్య దీపాదాస్ ఆహ్వానం. వరంగల్ నుంచి తండ్రా కూతురా నేడు అనుచరులతో కడియం భేటీ కాబోతా ఉన్నాడు. ఇంకా ప్రధాన వార్త, భార్యాభర్తల మాటలు వింటారా? గత ప్రభుత్వానికి దుర్మార్గపు ఆలోచన. ఇతరుల ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అట్లా వింటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. వారి మాట విని తప్పులు చేయొద్దని అధికారులను ఆనాడే హెచ్చరించాం. మహబూబ్ నగర్ లో నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర. దేశానికి ఆదర్శంగా మా పాలన. ఇతర రాష్ట్రాల వారు కితాబిస్తున్నారు. వాల్మీకి బోయలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎన్నికలయ్యాక సంపత్ కు పదవి ఇస్తామన్న సీఎం. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి ఓట్లు వేసి అధికారాన్ని ఇచ్చిన ప్రజలే భయపెట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో వినేందుకు పోలీసులను పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేయించిందన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకునేవి కూడా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వాన్ని మండిపడ్డారు. కొద్దిమంది ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మంది సంసారాల్లో వేలు పెట్టి చూసే పనేంటి ఆయనకు? సిగ్గునోడెవడైనా ఇట్లా బరితెగించి మాట్లాడతాడా? వింటే ఏమైతుంది? చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది అని సీఎం రేవంత్ అన్నారు. ఊర్లలో తిరిగే ఆవారగాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులే ఇలాంటి మాటలు మాట్లాడతారని కేటీఆర్ కూడా బరితెగించిన వాళ్ళ అచ్చోసిన అంబోతులా మాట్లాడుతున్నారని, దాని ఫలితం దానికి ఉంటుందని హెచ్చరించారు. ఇంకా కేటీ రామారావు, నీది మీ బావ పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని హరీష్ రావుని సేమ్ జైలు లేదు, ఊని చెంచల్ కూడా లేవు, అది చర్లపల్లి. ఈ ముసలోడు ఎట్లయినా అది ఫామ్ హౌస్ అంటే అది జైలు లెక్క, అది అదో జైలు. అటు కవిత అటు, ఒకటి ఇటు, ఒకటి అటు, ఒకటి అటు, నలుగురు హ్యాపీ వీళ్ళకి సద్దులు మోయాలిగా. హ్యాపీ సద్దులు మోస్తే పెట్టాలి, మందు గోళీలు ఇస్తారు. హ్యాపీ మీద కేసాయే. నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలోనే తొలిసారి ప్రయోగం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రం వాడలేదు. కోర్టు అనుమతి కోరిన పోలీసులు ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ అరెస్ట్. ఫోన్లు ట్యాప్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ చేశాం. ప్రభుత్వ వాహనాల్లో ఎన్నికల నగదు తరలించాం. విచారణలో రాధాకిషన్ 14 రోజుల రిమాండ్. పోలీస్ కస్టడీకి భుజంగరావు, తిరుపతి అన్న. అయితే ప్రభుత్వ వాహనాలలో అంటే పోలీస్ జీపులలోనే టీఆర్ఎస్ వాళ్ళ పైసలు తీసుకుపోయి ఎలక్షన్లలో వంచినట ఒప్పుకున్నాడట. ఇగో రాధాకిషన్ విచారణలో రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు. గింతలు చెప్పనా? 1823 కోట్లు కట్టండి. కాంగ్రెస్ కు ఐటీ శాఖ తాకీదులు. 1993 నుంచి లెక్కలు తీసిన ఆదాయ పన్ను శాఖ. ఇది ట్యాక్స్ టెర్రరిజమేనన్న కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక అరాచక శక్తులపై చర్యలు. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్తాం, ఇది నా గ్యారంటీ అని రాహుల్ గాంధీ హామీ. బీజేపీకి 4600 కోట్ల జరిమానా వేయాలని ఖర్గే. నేడు రేపు దేశవ్యాప్త నిరసనలకు పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. ఇక్కడ 1823 కోట్లు కట్టాలన్నట ఐటీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తన జల్లెడ పడితే కూడా 1200-1300 కోట్లు వెళ్ళాయి. అంటే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు ఉండొద్దు, మా దగ్గరనే ఉండాలి, మేము గెలవాలి. ఇది గెలుపన్నారు నరేంద్ర మోడీ గారు. దీన్ని గెలుపన్నారు, ఉన్న పైసలు దీన్ని గెలుపన్నారు. ఇది వీరులు చేసే పని అయితే కాదు. మరో 2 ఎంపీ అభ్యర్థులు జంపు. ఇప్పటికే 2 అభ్యర్థులు కాంగ్రెస్ లో చేరిక. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు హస్తం గుటికి. చట్టపరంగా ఇబ్బంది ఉండని సంఖ్యల్లోనే పార్లమెంట్ ఎన్నికల్లోపే వస్తారంటున్న కాంగ్రెస్ నేతలు దిగిపోవడంతో ఖాళీ అవుతున్న కారు. ఒకప్పుడు ఓవర్ఫ్లో అయిపోయేది. వద్దురో చేర్చుకోకరో అని మేము మొత్తుకుంటే కూడా మా మాట అలిగెళ్ళింది.
కింకర్తవ్యం. భవిష్యత్తు కార్యాచరణపై ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీష్ తో కేసీఆర్ చర్చలు. కేసీఆర్ జిల్లాల పర్యటన. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో రేపు పంట పొలాల పరిశీలన. నువ్వు లేచినా ఒకటే, లేవకపోయినా ఒకటే. ఆగే ఇప్పుడు గేట్లు తెరవబడ్డాయి, ఉతార్లకు ఉరుకుతున్నాయి, దాన్ని నువ్వు ఎదురెక్కించలేవు ఇప్పుడుగా. కేసీఆర్ పాపాల వల్లే కరువు. దేవుడి పేరుతో కాళేశ్వరం నిర్మించి దోచుకున్నారు. ప్రతిమా శ్రీనివాస్ కు కాంట్రాక్ట్ కోసమే 3వ టీఎంసీ. సచివాలయంలో కేటీఆర్ బావమరుదులకు ఐటీ కాంట్రాక్టు. బావమరుదులకట, కేటీఆర్ బావమరుదులకు. ఇంటింటికి ఇంటర్నెట్ పేరుతో 5,000 కోట్ల దోపిడీ. ఫోన్ ట్యాపింగ్ ను ఒప్పుకున్న కేటీఆర్ పై కేసు పెట్టాలి. స్కామ్లన్నింటిలోనూ రావులే, అందరూ జైలుకే. మా పార్టీలోకి గేట్లు పగలగొట్టుకొని మరీ వస్తున్నారు. ఇంకా 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. దానం నాగేందర్ అభ్యర్థిత్వంపై సమస్యలు రావచ్చు. త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్ అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక దేవుడి పేరును పెట్టిండు కాళేశ్వరానికి. కేసీఆర్ ఎందుకు పేర్లు పెట్టేది, దేవుళ్ళ పేరు నేను చెప్పినా కదా, ఇవ్వడు తిట్టకుండా పెట్టేది అన్నట్టు. కూసోయ్ గుండు బయట. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలేవి. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏమయ్యాయి? రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అని కిషన్ రెడ్డి. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలి. 270 కోట్ల బకాయిలు విడుదల చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాసిండు. 3 నెలల్లో 16,000 కోట్ల అప్పు. 2024-25 తొలి త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించనున్న రాష్ట్రం ఇక ఏప్రిల్ జూన్ నెలల్లో 5,000 కోట్ల చొప్పున, మేలో 6,000 కోట్ల రుణ సేకరణకు ప్రణాళిక. వివరాలు వెల్లడించిన ఆర్బీఐ. 2024-25 బడ్జెట్లో 59,625 కోట్లు రుణాల సేకరణకు సర్కార్ ప్రతిపాదిస్తా ఉందంట. ఇగో ఇటువంటి పని చేసిపోయాడు కాక. సిరియాపై ఇజ్రాయెల్ బాంబులు, 42 మంది మృతి. మృతుల్లో హిజ్బుల్ డిప్యూటీ కమాండర్ ఉన్నట. ఈ సిరియా, పాలస్తీనా తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళకి ఎట్లుంటదంటే, నీ నోట్లే మనము బాంబు తీసి అటు 60-70 మంది వాడు తీసి ఇట్టేస్తా ఉంటాడు. ఈ దుమ్ము ఇట్లా ఎత్తిపోసుకుంటారు కదా, అట్లుంటది అన్నట్టు వాళ్ళకి. చాలా సింపుల్ వాళ్ళకి. అప్పుడెప్పుడు అయితే ఇజ్రాయెల్ టెక్నాలజీకి సంబంధించి ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చారు. ఆ ఎక్విప్మెంట్ ఏది కొనుక్కొచ్చి ఓ తాన దాచిపెట్టిరు. నీకు పంపించిందా? ఫోన్ల హ్యాకింగ్లు, తర్వాత ట్యాప్లు ఇవన్నీ ఉన్నాయిగా. వాళ్ళకు వేలిముద్రలకు సంబంధించింది కూడా తెప్పించి పెట్టిండు. ఎవరు? ఈ రాధాకిషన్ రావు. ఆ మెటీరియల్ ఏడుందంటే ఇగో 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 ఈ డబ్బాలో ఉంది. ఇగో ఇదే ఆ మెటీరియల్. ఇక ఇంకా ఏం తెప్పించిందట అంటే, అసలు వీళ్ళకి సంబంధం క్లూస్ టీమ్ వాళ్ళకి ఇవి సంబంధం లేని ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టిందట. అలా ఇవి ఉంటాయట. అలా ఇలాంగా కథలన్నీ చేసేటి. కానీ నీ పాపం బండి ఎంత మజా వస్తుంది, మజా గట్టిగా. అప్పుడే పుట్టిన పిల్లలు ఏఐ అంటారు. నేటి తరం చిన్నారులు చాలా అడ్వాన్స్డ్. డీప్ ఫేక్ వినియోగంపై నియంత్రణ అవసరం. మళ్ళీ అధికారం చేపట్టిన వెంటనే గర్భాశయ క్యాన్సర్ టీకా అభివృద్ధికి నిధులు. గర్భాశయానికి క్యాన్సర్ టీకా అభివృద్ధికి నిధులట. ఇక బిల్ గేట్స్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడంలో భారత్ బేష్ అని చెప్పి బిల్ గేట్స్ అంటాడు. భారత్ బేష్ గాని మా సార్ మాట్లాడు మాతోటి. నరేంద్ర మోడీ గారు మీతోనే మాట్లాడతాడు, మందితో మాట్లాడరు. ఆయన మన్ కీ బాత్ మందికి చెప్తాడు, మా మన్ కీ బాత్ ఆయన వినడు. భారత్ లో రాజకీయ హక్కులకు రక్షణ ఉందని భావిస్తాం. ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్య సమితి వ్యాఖ్య. భారత్ లో రాజకీయ హక్కులకు రక్షణ ఉందని భావిస్తాం. ఎందుకు ఓవైపు ఐక్యరాజ్య సమితి, ఓవైపు అమెరికా, ఇంకోవైపు యూకే జోక్యం చేసుకుంటా ఉన్నాయి కేజ్రీవాల్ అరెస్ట్ పైన. నరేంద్ర మోడీ గారు నువ్వు గుర్తుపెట్టుకోరి, మరి అది ప్రకృతి ఎట్లా చూపిస్తుందో కానీ కేసీఆర్ అంటే పడ్డట్టే పడుతుంది నీకు కూడా. కేజ్రీవాల్ అరెస్టు భారతీయ జనతా పార్టీ మామూలు దెబ్బ కాదు, నువ్వు గుర్తుపెట్టుకో. కేజ్రీకి మద్దతుగా రేపు ఢిల్లీలో సభ. హాజరు కానున్న రాహుల్, 13 పార్టీల నేతలంటూ ఒక వార్తను చూస్తాను. నిన్న కేజ్రీవాల్ గారి సతీమణి ఆమె సునీత ఆమె ఒక వాట్సాప్ నెంబర్ రేజ్ చేసింది. ఏది ఆశీర్వాద్ దేవ్ కేజ్రీవాల్ కు సపోర్ట్ గా నిలబడని చెప్పి ఒక నెంబర్ ఇచ్చింది. ఇక ఇవాళ రేపు బ్యాంకులు పనిచేస్తాయని చెప్పి ఎల్ఐసి కార్యాలయాలు కూడా ఇలా పనిచేస్తాయట. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ అయితేనే వాళ్ళు లెక్కలు బిక్కలు చేసుకోవాలి, మన కోసం ఏం కాదు ఇవి. అవును, ఇది ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి శనార్థి ఎంత గ్యాప్ ఉంది చూడే మధ్యలో, గ్యాప్ ఎంత ఉంది చూడు. ఇక రాధాకిషన్ రావు, నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసిన మీరు ఈ గతికి వస్తారని. అహంకారం ఉంటే ఎట్లుంటుండే.
మీది సంసారం పక్కోలది వ్యభిచారమా? కేసీఆర్ శుద్ధపూస మాటలు ఎందుకు? నాడు మీ అయ్య చేర్చుకోలేదా? ప్రతిపక్షమే లేకుండా కుట్ర చేయలేదా? ద్రోవులకు పదవులు కట్టబెట్టిండు, ఉద్యమకారుని జాడిచ్చి తన్నిరు. ఇవాళ ముసలి కన్నీరు గారిస్తే నమ్ముతారా? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీలోకి వస్తుండ్రు. కేకే 53 ఏళ్ళు కాంగ్రెస్ లోనే పనిచేసిండు. త్వరలోనే బీఆర్ఎస్ కథ కంచికి, కల్వకుంట్ల కుటుంబం తిహార్ జైలుకి. అందరినీ తిహార్ పంపొద్దు, మళ్ళా క్యాబినెట్ మీటింగ్ పెడతారు. దాదాపు 9.5 ఏళ్ల రాజభోగం చుట్టూ మంది మార్బలం, ఉదయం లేచింది మొదలు దొంగ అనుచరుల పొగడ్తలు. దీంతో డ్రామారావు తానో యువరాజుననే ఫీలింగ్ కు వచ్చాడు. కానీ ఆ నియంత పాలనకు తెలంగాణ సమాజం చరమగీతం పాడింది. దీంతో డ్రామారావు దెబ్బకు నేల మీదికి దిగొచ్చాడు. అయినా అహంకారం మాత్రం తగ్గలేదు. తరచూ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. ఓవైపు ప్రజలు సొంత పార్టీ క్యాడర్ కర్రు గాల్చి వాత పెడుతున్న డ్రామారావుకు మాత్రం సోయి రాలే. ఇన్నేళ్లు కేటీఆర్ కు సిగ్గు శరమే లేదనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కండ్ల ముందే అదో పాతాళానికి చేరుతుండడంతో డ్రామారావు ఉక్కిరిబిక్కిరైతుండు. ఇన్నాళ్ళు అడుగడుగునా అవమానించినా, చీదరింపులు చీత్కారాలు చేసినా ఆత్మాభిమానాన్ని చంపుకొని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ తో ప్రయాణించారు. కానీ బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఒక్క కల్వకుంట్ల కుటుంబం చేసిన ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ దందా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి గుట్టును కాంగ్రెస్ సర్కార్ రట్టు చేసింది. దీంతో సొంత పార్టీ నేతలకు దిమ్మ తిరిగిపోయేంత షాక్ తగిలింది. దీంతో వారంతా తేరుకొని కల్వకుంట్ల కుటుంబం మోసాలు, నయవంచన భరించలేక ప్రజాప్రభుత్వం వైపు అడుగులు వేస్తుండడం గమనార్హం. మీది సంసారం పక్కోలది వ్యభిచారమా? ఇంతవరకు బాగానే ఉంది. కానీ పలువురు కీలక బీఆర్ఎస్ నేతలు సైకో బాసిజానికి స్వస్తి చెప్పి ప్రజాప్రభుత్వం వైపు అడుగులు వేస్తుండడాన్ని డ్రామారావు జీర్ణించుకోలేక మతి తప్పినట్టు మాట్లాడుతుండు. పవర్ కోసం పోయే దళారులని పిచ్చోడిని చేసిపోతుండ్రని ముసలి కన్నీరు గారుస్తూ ఏవేవో వ్యాఖ్యలు చేస్తా ఉండి, ఏం చేసినా రామా మీ పాపం. ఎవడన్నా ఈ జన్మల పాపం చేస్తే వచ్చే జన్మల ఉసురు తాకుతుంది అంటారు. కానీ అంత టైం కూడా పడుతుంది. ఈ జన్మల పాపం ఈ జన్మలనే మీకు కలియుగం. ముహూర్తం ఖరారు. కాంగ్రెస్ లోకి కేకే. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. బీఆర్ఎస్ ను విడిచిపెట్టాలనుకోలేదు, ఆ పార్టీ పాలసీల వల్లే దూరమయ్యానని కేకే వెల్లడి. కడియం ఇంటికి కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరేందుకు ఆహ్వానం. తన కూతురుతో కలిసి నేడో రేపో కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉందట. ఫోన్ ట్యాపింగ్ లో మరో మలుపు. వీడు సూత్రధారి టాస్క్ ఫోర్స్ లో ఉండే రాధాకిషన్ రావు ఏడికొచ్చిందిరా గతి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు షాకిచ్చిన కోర్టు. 14 రోజుల పాటు కస్టడీకి అనుమతి. చెంచల్గూడ జైలుకి వెళ్ళిపోయినట్టుగా ఆయన పని అయింది. 50% రిజర్వేషన్. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ఛాన్స్. అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. ప్రభుత్వంలోనూ పురుషులతో సమాన వాటా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మహిళలకు 33% కాదు 50% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు మాటిస్తా ఉన్నాడు. కేటీఆర్ కు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు సిగ్గు లేదు, నేను పిచ్చోని అయిపోయినా అని చెప్తా ఉన్నాడు కదా. అయిపోయింది, ఆయనే చెప్తున్నాడు. ఈ పిచ్చోని అయిపోయినా అని తప్పించుకుని ఉపాయం చేయొచ్చు. పిచ్చోని ఏం ఏడబెట్టాలి? పిచ్చోని ఎరగడ దవాఖాన పెట్టాలి. తక్షణమే ప్రత్యేక బెడ్ ఏర్పాటు చేసి చికిత్సను అందించాలి. ప్రభుత్వం బాధ్యత అది. చెర్లపల్లి జైల్లో చిప్పకూడు ఖాయం. ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన సీఎం రేవంత్ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరిక. 100 రోజుల్లో ఢిల్లీలో చర్చించుకునే విధంగా పాలన అందించాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం. తనను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర. వాల్మీకి బోయలను ఆదుకునే బాధ్యత తనదేనన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాల్మీకి బోయల్ని కాగా మోసం చేసినప్పుడు మేము పంపించేసిన బిల్లు చేసిన దాంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసిన అప్పట్లో కేటీఆర్ తాగుబోతులా మాట్లాడుతున్నాడని, అలా మాట్లాడడానికి సిగ్గుండాలి, అందుకు తగిన ఫలితం అనుభవిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఫోన్లు ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు మాట్లాడుకునేది విన్నారని విమర్శించారు. పని చేసేది భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా ఇదేదట కేటీఆర్. సోడిగా ఈవెన్ సంసారం ఏందని ఎంత లంగా కథలో. దొంగలు పోయి గజ దొంగలు వచ్చారు. బీఆర్ఎస్ బాటలోనే హస్తం పార్టీ. వ్యాపారులను రాహుల్ ట్యాక్స్ కోసం వేధిస్తుండ్రు. కోల్డ్ స్టోరేజ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ. గ్యారంటీలు అమలు చేసే సత్తా కాంగ్రెస్ కు లేదు. తెలంగాణలో విద్యుత్ కోతలు మొదలైనాయి. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇగో బీఆర్ఎస్ బాటలోనే హస్తం పార్టీ అట. వ్యాపారులను రాహుల్ ట్యాక్స్ కోసం వేధిస్తున్నాడట. మీరు ఇన్కమ్ ట్యాక్స్లు అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలను ఇతరులను వేధించుకుంటా మీరు కిషన్ రెడ్డి గారు మీ నోటి నుంచి వస్తే మంచిగా అనిపించలేదు. ఇది ఇలానట. కాళేశ్వరంది కోల్డ్ స్టోరేజ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణట. ఏ విచారణలు జరగకుంటే వీళ్ళందరూ లోపలికి పోతుర్రా? వీళ్ళంతా లోపలికి ఎందుకు పోతురు? మీ లెక్క ఉండాలి ఉంటే. ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి, యథావిధిగా సేవలు అందిస్తాయి. ఆదివారంతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ లావాదేవీలకు ఆటంకం కలగకూడదని నిర్ణయం తీసుకున్నారంట. అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ. దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం. చర్చికి వెళ్తుండగా లోయలో పడ్డ బస్సు 45 మంది దుర్మరణం. అయ్యో గుడ్ ఫ్రైడే.
బీఆర్ఎస్ దుకాణం బంద్, కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయి. యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్. నేను చెప్పలే యాదగిరిగుట్టను ఎవ్వడు ముట్టుకున్నా కొనేలే అని చెప్పిన. గతంలో వీడియో ఉంటుంది చూడండి. యాదగిరిగుట్ట గతంలో మోత్కుపల్లి నరసింహులు గారు ఏదో రోడ్డు వేయబోయిండు, ఓడిపోయిండు. తర్వాత బూడిద భిక్షమయ్య గౌడ్ గారు ఆ రోడ్ని సాఫ్ చేయబోయిండు, ఓడిచిపోయింది. ఆ తర్వాత సునీత గారు ఇంకేదో చేయబోయింది, ఆమె పోయింది. ఇక కేసీఆర్ గుడినే కూల్చిడు, కేసీఆరే కూలిపోయిండు. యాదగిరి గుట్టను ముట్టుకున్నాడు ఎవడు ముంగడ వల్లే. గతంలో నేను చెప్పిన చూడ్రి, ఐఆర్డిఏఐ కీలక నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి ఈ బీమా పాలసీల డిజిటలైజేషన్ తప్పనిసరి, సౌకర్యవంతంగా క్లెయిమ్ల ప్రక్రియ కొనసాగబోతా ఉంది. ఇక మిగతా డిస్ట్రిక్ట్ ఎడిషన్ వార్తలకు సంబంధించి అన్న తర్వాత అందిస్తాడు. 4 గోడల మధ్య 4 నిద్రలేని రాత్రులు ఎంత కఠినంగా గడిచాయో మేము ఊహించగలం. కర్మఫలం అంటే ఇదే కాబోలు. నీకే కాదు, నిన్ను కన్నోళ్ళకు కూడా కంటి మీద కునుకు లేకుండా, తిన్నకూడు పెయిన పట్టకుండా కాలం కష్టంగానే సాగుతుంది. నరకయాతన అనుభవించే క్షణాలు, కన్నపిల్లలను తలుచుకునే నిమిషాలు, రాజభోగాలు అనుభవించిన ప్రాణం ఇప్పుడు ఎంత తల్లడిల్లిపోతుందో. పిడికెడు గుండె చెరువైతుంటే ఈ కష్టం పగవాడికి కూడా రావద్దనే మాటలు బహుశా మనసును గుచ్చుతున్నాయనుకుంటా. ఎవరో పరిచయం లేని తోటి ఖైదీలతో గడిచే రోజులు ఎన్ని గుణపాఠాలు నేర్పుతున్నాయో పుస్తకాల్లో రాసుకో సుమి. డబ్బు, అధికారం ఇవేమి ఇప్పుడు మనశ్శాంతిని సమకూర్చలేవు. గతంలో ఎందరినో ఏడిపించిన పాపమే ఇవాళ నీ కళ్ళలో తిరుగుతున్న కన్నీళ్ళ కారణం. కాలం చాలా గొప్పది బతుకమ్మ. బతుకమ్మ చెప్తున్నాడు. చెప్పిండో పెద్దపల్లి రాజన్న. బతుకమ్మ ఎక్సలెంట్, సూపర్ రాసినావు, మంచిగా రాసిండు. కాలం చాలా గొప్పది బతుకమ్మ అంటుండు. ఎవరికి గుచ్చాలో అలా కూర్చాడు కథ. రైట్గా ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ, అందుకు కసరత్తు, త్వరలోనే విధి విధానాలు. ఆర్బీఐ బ్యాంకులతో చర్చలు ప్రారంభం, ప్రకటన విడుదల చేసిన మంత్రి తుమ్మల. ప్రతిపక్షాలకు పన్నుపోటు, 1823 కోట్లు కట్టాలంటూ కాంగ్రెస్కు నోటీసులు, 11 కోట్లు చెల్లించాలంటూ సిపిఐకి సైతం. సిపిఐ వాళ్ళదే బీడి పిచ్చం కళ్ళు జరా. కేంద్రం తీరుపై విపక్షాల ఆగ్రహం, ఇది ట్యాక్స్ టెర్రరిజమేనని బీజేపీపై ఆరోపణలు. నిజంగా బరాబరు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీపడి గెలిచే సత్తా భారతీయ జనతా పార్టీకి లేదు. ఇవి చేస్తేనే గెలవగలుగుతారు. మేము ఫస్ట్ వీక్లో రాష్ట్రానికి మోడీ, మే ఫస్ట్ వీక్లో 5, 6, 7 తేదీల్లో పర్యటన, రోడ్ షో, ర్యాలీలు, సభల నిర్వహణ. వ్యభిచారం చేసే మహిళలను వదలం, బహిరంగంగా రాళ్ళు కొరడాలతో కొట్టి చంపుతాం. తాలిబాన్ లీడర్ ముల్లా హిబతుల్లా అబుంద్ ఖాదా జాదా. ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్, చట్టసభల్లోనూ అమలుకు సిద్ధం అని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తారు. రైట్, ఉద్యోగాల్లో మహిళలకు సగం వాటా ఈ భూమి మీద అన్ని రంగాల్లో అని చెప్తా ఉన్నారు. ఇక ఎంపీలో 225 మందిపై క్రిమినల్ కేసులు, వాళ్ళ 29% మందిపై హత్య, లైంగిక దాడి కేసులు, 5% మంది బిలియనీర్లు, ఏడీఆర్ నివేదిక. ఇక కేటీఆర్ అండ్ టీం చెర్లపల్లి జైలుకే. కేటీఆర్ భార్యాభర్తల మాటలు వింటావు, ఎలా వింటావు? పైగా ఏమవుతుందంటావా? సిగ్గుండాలే. అచ్చోసిన ఆంబోతులా బరితెగించారు. బీఆర్ఎస్ చెప్పినట్టు విన్న అధికారులు ఊచలు లెక్క పెడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు, గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తేనే దానంకు ఎంపీ టికెట్, మంత్రి కోమటిరెడ్డి. అగో ఇదేనో కథ. నల్గొండ ఖమ్మం నేతలే నీ పాలిట మానవ బాంబులు, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక. 6 గ్యారంటీలు, 6 నల్గొండ ఖమ్మం దాకా. నీకైతే పక్క పోయింటే ఎవరు? నీ పక్క పోయింటే రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నేను పోతలేనా ఆయనతో ఎక్కడో అక్కడ వెళ్ళిపోయా. పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్నారు. కాళ్ళు పట్టుకున్న వారిని తిరిగి బీఆర్ఎస్ ఉంటే కదా చేర్చుకుంటాను. నేనే రంగంలోకి దిగుతా, కార్యకర్తల కోసం పనిచేస్తాను. నువ్వు రంగంలోకి దిగితేనే పోయిందిరా తమ్మి, పార్టీ మొత్తం ఆగమైంది నువ్వు రంగంలోకి దిగినాకనే. భస్మాసుర బాణం, నాడు విపక్షాలపైకి కేసీఆర్ ప్రయోగం, తిరిగి నేడు బీఆర్ఎస్ మెడకు. పార్టీ నుంచి రోజుకో నేత బయటకు, నైతికంగా ఒంటరవుతున్న గులాబీ బాస్. ఫ్యామిలీకి మాత్రమే పార్టీ పరిమితమా? అంచనాకు అందని కాంగ్రెస్ వ్యూహాలు. మానసికంగా కార్నర్ చేస్తున్న రేవంత్ రెడ్డి సీనియర్లను లాగేయడంతో గులాబీ శ్రేణుల్లో డైలమా. ఫ్యూచర్ పై పార్టీలో గందరగోళం. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు డిమోరల్. కడియం కావ్య ఎగ్జిట్ తో అలజడి మొదలు, పలువురు గులాబీ అభ్యర్థులపై సందేహాలు, నామినేషన్ల ఉపసంహరణ వరకు సస్పెన్స్ అట. కడియంతో చర్చలు, అసెంబ్లీ. ఇక అసెంబ్లీ సెషన్ లోనే గేమ్ స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి, ఇద్దరి మధ్య ఏకాంత భేటీలోనే చేరికపై డిస్కషన్ అసెంబ్లీలోనే అయిందట. బీఆర్ఎస్ వరంగల్ టికెట్ ఎవరికి? తాటికొండ, బాబు మోహన్, పెద్ది స్వప్న, బోడడిన్న పేర్లు తెరపైకి. బాబు మోహన్ కు స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసినట. రాజయ్య కోసం పల్లా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడట. అసెంబ్లీలో ఏమైంది?
అదే అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడింది అంటుంది కదా. పెద్దలు కడియం గారిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పాపం వారి కడియం శ్రీహరి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు. నేను పదే చెప్పినా, ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా. కాకపోతే అప్పుడు సారు కారు 16, ఇప్పుడు సారు కారు అనగానే పరారట. అప్పుడు 16, ఇప్పుడు పరారు. బాగుంది పరిస్థితి. రైట్గా బీఆర్ఎస్ పాలసీలు నచ్చకే రిజైన్. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత తిరిగి సొంత ఇంటికి. తెలంగాణను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్. పార్టీ విలీనంపై మాట తప్పిన కేసీఆర్. మీడియా సమావేశంలో కేశవరావు, మా నాన్న బీఆర్ఎస్ ను వీయడం దురదృష్టకరమని కేకే తనయుడు విప్లవ్. తుక్కుగూడ సభలో చేరికలు. కేకే సహా పలువురు సీనియర్ల జైనింగ్. వారితో పాటు మరికొందరు చేరతారనే గుసగుసలు. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ పక్కా ప్లానింగ్. పలువురు గులాబీ లీడర్లతో రహస్యంగా భేటీలు. రేవంత్తో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి భేటీ. సీఎంతో కేకే, కడియంతో కాంగ్రెస్ నేతల సమావేశం. పార్లమెంట్ ఫైట్ అంటూ దానికి సంబంధించినటువంటి వార్తలు. ఇక ట్యాపింగ్ కుట్ర నిజమే. ప్రతిపక్ష నేతల మాటలు విన్నాను. ప్రైవేట్ వ్యక్తులపై నిఘా, అనంతరం ఆధారాలు ధ్వంసం చేశా. ఎన్నికల సమయంలో ఓ రాజకీయ పార్టీ డబ్బును పోలీసు వాహనాల్లో తరలించా. రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చినట. ప్రెస్ నోట్ విడుదల చేసిన డీసీపీ విజయ్ కుమార్. రాధాకిషన్ రావుకు 14 రోజులు రిమాండ్. ఈడే లుచ్చా. ఫోన్ ట్యాపింగ్ లో టెలిగ్రాఫ్ యాక్ట్ పలు సెక్షన్ల జత చేసిన దర్యాప్తు అధికారులు. కోర్టుకు మెమో దాఖలు చేసిన ఆఫీసర్లు. మరో 11 మంది పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణ. ఒక్కడు కూడా వదిలిపెట్టకూడదు వీళ్ళని. పెద్దపల్లి టికెట్ మాదిగలకు మాదిగ ఈక్వేషన్ తో గడ్డం వంశీని మార్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే గడ్డం వంశీ మాల సామాజిక వర్గం, గడ్డం వంశీ అత్తగారి సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం. ఒక బలమైన 2 సెక్షన్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ టికెట్ను మార్చేటువంటి అవకాశం లేదు. నాగర్ కర్నూలు టికెట్ను మారుస్తారా ఏందనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. పెద్దపల్లి అభ్యర్థిని మార్చండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మార్చే పరిస్థితి అయితే లేదు. పెద్దపల్లిలో వంశీ ఈజ్ పర్ఫెక్ట్ క్యాండిడేట్. వంశీ ఆజ్కి బాత్. చిన్నదొర చిత్రంగా మాట్లాడుతుండు. ద్రోహం గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తుంది. ద్రోహం గురించి ఉద్యమకారులను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులను అక్కన చేర్చుకున్నప్పుడు పదవులు ఎవరిని వరించాయో మరిచారా? మీ అడుగులకు మడుగులు వచ్చినోళ్ళు, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన కార్యకర్తల కంట్లో కారం జల్లిన రోజులు గుర్తులేవా? అధికారంలో ఉన్నప్పుడు నిలువెత్తు మీ అహంకారానికి పట్టపగ్గాలు లేకుండే, ఇప్పుడు అధికారం పోగానే అన్ని గుర్తుకొస్తున్నాయా? మీ నాయకులు ఊసర వెల్లిలా రంగులు మారుస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటుందా? 10 ఏళ్లలో మీరు చేసిన నియంత పాలన గుర్తుకు రావట్లేదా? శూన్యం నుండి సునామీ సృష్టించండి అన్న మీ అయ్య గురించి గొప్పగా చెబితే ఈ జనాలు ఎవరు నమ్మరు దొరా అని రమేష్ గాండ్ల ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసుల సంచలనం. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు. దేశంలో తొలి కేసుగా గుర్తింపు అంట. 2 అధికారులకు 5 రోజులు కస్టడీ. కేటీఆర్ కు చెర్లపల్లి జైల్లో చిప్పకూడే సిగ్గు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పడం అహంకారం అంటూ రేవంత్ రెడ్డి గారు. చిప్పలో కూడా పెట్టొద్దు, దాని మీద వేయాలి. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ కు లేదు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మరింత బలహీనపడే అవకాశం. దేశానికి మళ్ళీ మోడీనే ప్రధాని. అప్పుడు వాళ్ళ ముఖాలు పక్కటోళ్ళ ముఖాలు చూస్తే పర్ఫార్మెన్స్ అర్థమైతలేదా? కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చింది. దీన్ని ఎవరు కాదనలేని సత్యం. కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ లో చేరడంలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పి కేశవరావు చెప్తా ఉన్నాడు. ఇక కేసీఆర్ ను వెంటాడుతున్న పాపాలు. యాదగిరి గుట్ట పేరు మార్చడమే ఆయన చేసిన మొదటి పేరు కాదు. యాదగిరి గుట్ట కాదు, ఈ చీపురువుల ఏ ఎమ్మెల్యే ముట్టుకున్నా మళ్ళా గెలవలే ఆ ఎమ్మెల్యే. మెదక్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేదికలు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న. మెదక్ చర్చి చాలా పెద్దదట. చాలా పెద్దది. ఆసియా ఖండంలో పెద్ద చర్చ్ అది. అవునా? అవును. నేను ఎప్పుడు చూడలే అది. పోయేసిన నేను చూసిన. పిచ్చోన్ లెక్క 2 నమ్మాను. పార్టీలో ఉంటూనే వెన్నుపోటు పొడిచారు. ఇంకా చాలా మంది, ఇంకా పక్కనున్న వాళ్ళు చాలా మంది నేను పిచ్చోళ్ళని చేసేది ఉంది. కొంతమంది ఇంకా చేసింది నేను. కనెక్షన్లలో కలెక్షన్లు. అవినీతి పీఠంపై చిందేస్తున్న టీఎస్ఎస్పీ డీసీఎల్ అధికారులు. ఇబ్రాహీంబాగ్ సైబర్ సిటీ సర్కిల్లో జోరుగా కొనసాగుతున్న అవినీతి దందానట. ఇక బీఆర్ఎస్ మోసాలను నిండగడతా ముందుగా జైలుకు వెళ్లేది హరీష్ రావే. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్. రాజపుష్పతో వెంకట్రామరెడ్డి బంధం చెప్పాలి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెల్లడి. ఇక కారు షెడ్డుకేనా? బీఆర్ఎస్ లో మిగిలేది 4 తెలంగాణలో మొదలైన పవర్ పాలిటిక్స్. అధికారమే పరమావధిగా నేతల జంపింగ్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు మితమైన చేరికలు. లోక్సభ ఎన్నికల ముందు అపరిమితమయ్యాయి. ఇవి ఉండరు కేసీఆర్, ఎవ్వరు ఉండరు. ఇప్పుడు మనమంతా ధర్నా చేసినా కూడా ఉండే పరిస్థితి లేదు. ఈనాడు పత్రిక చూద్దాం. ఈనాడు జర్ర లైన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ పై పక్కాగా విచారణ, బాధ్యులు జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు. భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకున్నా విన్నారు. కేటీఆర్ బరి తెగించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం ఇంటికి కేకే, కడియం నివాసానికి దీపాదాస్ మున్షి. నేడు కాంగ్రెస్లోకి మేయర్ విజయలక్ష్మి, త్వరలోనే కేకే, కడియం శ్రీహరి, కావ్య చేరిక. ఇక రేవంత్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనకే నాడు తెరాసలోకి రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్, అందుకే ఇక సొంత గుడికి వస్తున్నాను కేకే చెప్తాను. ఇగో రాధాకృష్ణ మందిని ఇట్లా పట్టుకోపోయేది వీడు, ఇప్పుడు వాణ్ణి పట్టుకుని ఇట్లా కాదు, ఇక దారుణంగా పట్టుకోలేదు. ఇంకా నిజంగా అసలు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు, గత అసెంబ్లీ ఎన్నికల వేళ తరలింపు, ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత, దర్యాప్తులో విస్తు గొలిపే విషయాలు బహిర్గతం. చెంచల్గూడ జైలుకు మాజీ ఓఎస్డీ రాధాకిషన్. ఇక ఆఖరికి కానిస్టేబుల్ గుంజుకుపోయే కాడికి వచ్చింది బతుకు. కొంపల్లిలో న్యాయమూర్తి నివాసం వద్ద పోలీసు వాహనంలో రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ద్వారా ప్రత్యర్థుల కదలికలపై నిఘాలేసిరట. చూసుకో. 2 స్థానాలపై స్పష్టత, వరంగల్కు కడియం కావ్య, ఖమ్మం బరిలో రఘురామిరెడ్డి. సో రాష్ట్రంలోని 15 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 2 నియోజకవర్గాల విషయంలో దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వరంగల్ లోక్సభ స్థానం నుంచి కడియం కావ్య పేరుపై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక బలమైన అభ్యర్థిని రంగంలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బరాసా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె వరంగల్ లోక్సభ స్థానానికి బరాసా అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య హస్తంగూడికి చేరాలని నిర్ణయించుకోవడంతో సందిగ్ధానికి తెరపడినట్లయింది. అయితే ఇక్కడ ఖమ్మం సీట్లో రామసాయం సురేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కొడుకు రఘురామ్ రెడ్డి గారు, ఆయనకు దాదాపుగా టికెట్ ఖరారు అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అట్లా అయితే కనుక ఖమ్మం సీటు ఇటు పొంగులేటిని మెప్పించే విధంగా, అటు వీళ్ళిద్దరికీ దక్కలేదుగా అనేటువంటి విధంగా. వాస్తవానికి రామసాయం సురేందర్ రెడ్డి గారు ఆయన 5 సార్లు ఎంపీ, చాలా గొప్ప లీడరు, పేద ప్రజలు ఆయనని దేవుని లెక్క చూసుకుంటారు ఆ ఏరియాలో చూస్తే. సో వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం కూడా మంచిదే అని చెప్పి కొంతమంది భావన. ఇక కాంగ్రెస్ ఒత్తిళ్లతో వణుకుతున్న బడా వ్యాపారులు. బరాసా అడుగుజాడల్లోనే నడుస్తున్న పాలకపక్షం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. ఇక రేవంత్ 5 ఏళ్ళు ఉండు, 400 హామీలు అమలు. మొన్నటిదాకా ఏమన్నా కూలుస్తానగానే నిన్ను కూల్చే, ఇప్పుడు అంటే 5 ఏళ్ళు ఉండు అంటారు. 5 ఏళ్ళు ఉండురా నాయన, చల్లగా బతుకు, మేము ఏమనలేదా. ఇప్పుడు సొయ్యికి వచ్చినావు, అయిపోయింది అప్పటికే. అది డిజిటల్ అంతరాలను చెరిపేస్తాం, గ్రామాలకు సాంకేతికతను తీసుకెళ్తాం, పర్యావరణ పదజాలం మారాలి, బిల్గేట్స్తో సంభాషణలో ప్రధాని మోడీ. ఇక మోస్తే తెలంగాణ టీసీఎస్లో 3.5 లక్షల ఉద్యోగులకు ఏఐ శిక్షణ. కరువు రైతుకు బాసటగా రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్. రైతు చెంతకు పోతుండట, రైతు చెంతకు పోతా ఉంటా. ఫస్ట్ పామ్ హౌస్ల పంట చూపి జనానికి, నీ పామ్ హౌస్ల పంట ఎందుకు ఎండలే, కరువు ఎందుకు రాలే, బయట ఎందుకు వచ్చిందో చూపి ఫస్ట్. చూపి అట్లా కూడా చేస్తాడు. నీళ్ళు పెట్టదు రే, 2 రోజులు పెట్టకుర్రా కూడా అంటాడు. బోనస్ పోరుబాటనట. అయ్యో, ఇప్పుడే చూసుకోరు నమస్తే తెలంగాణలో. రేపు ఏం చేస్తారంటే నమస్తే తెలంగాణ పేపర్ ప్రింట్ అయిన తర్వాత మొన్న ఏం చేసారు, కడియం శ్రీహరి గారు ఫోటో వేసారు. రాత్రి మారేసరికి ఆయన ఫోటో మీద పోస్టల్ రాడ దింపుతామని ఫోటో మీద తెల్లకాయదం అంటేసి. ఇక ఇట్లా నమస్తే తెలంగాణ మీద ప్యాచ్లే ఉంటాయి. రేపు అంతే, మొత్తం ప్యాచ్లే, ట్యూబ్ టైర్లు వస్తాయి. ఉద్యమకారులను కొనలేరు. నేను ఇటు పోతా, నేను బామ్మడిది, నేను ఇటు పోతారా, చెర్లపల్లికి నేను అటు పోతా బావా, చెంచల్ కూడా కంటారు. ఇద్దరు పెద్ద జైలే చూసుకున్నారు. పార్టీని వీడుతున్నది పవర్ బ్రోకర్లేనట. అట్లా నాలుక మడత పెట్టి అట్లా అంటారు అన్నట్టు. నికార్సైన నాయకత్వాన్ని తయారు చేస్తామని కేటీఆర్ అంటుండు. తయారు చేయరాడా, చెర్లపల్లి జైల్లో కూడా చెంచల్ కూడా జైల్లో ఇద్దరు కూర్చొని తయారు చేయరు, కుర్చీ మడత పెట్టి. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని కేకే అన్నాడట. చూడిగా పీతిలో కూడా గింజలు ఏరుతారు వీళ్ళు. ఇప్పుడు పీతిలో అరగని గింజలు ఉంటే కూడా కోళ్ళు బుక్కినట్టు బుక్తుంది అన్నట్టు నమస్తే తెలంగాణ పత్రిక. బీజేపీకి జలక్ ఏకంగా 100 సీట్లు అసమ్మతి రాగం. కాంగ్రెస్ కు షాక్ అట. అందరికి షాకే. ఒక హ్యాపీ ఏంటంటే మన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ తో టచ్ లో 30 మంది ఉన్నారట. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకపోతే దానంకు ఎంపీ టికెట్ కష్టమే అని చెప్పి కోమటిరెడ్డి. సెగలు కక్కుతున్న పగలు, రాష్ట్ర వ్యాప్తంగా టారెత్తుతున్న ఎండలు. కవిత తిన్నదా ఉన్నదా ఏం చేస్తుంది, ఆమె బులెటిన్ లేదు, 4వ రోజు జైల్లో. ఇంత అన్యాయం ఇంత అద్దరిగానే ఉంటుందా జైల్లో? తోటి మహిళలు 2 మహిళలతో ఉంటదట. మాటేంది, తిన్నదా పన్నదా, మరి ఆడ జైలు లేదు. ఎవడు పట్టించుకున్న చచ్చిపోయిన పిల్లిని గోడ అవతలకి ఇసిరేసినట్టు అయిపోయింది. ఎవడు పట్టించుకున్న కథనే లేదు.